క్రిస్టియన్ రెస్పాన్స్ క్రైస్తవ స్పందన హితబోధ నిర్వహించే ఈ ప్రశ్నోత్తరాల లైవ్ కార్యక్రమాన్ని యూట్యూబ్ మాధ్యమం ద్వారాను అలాగే జూమ్ మాధ్యమం ద్వారా వీక్షిస్తున్న వీక్షకులందరికీ యేసుప్రభు శ్రేష్టమైన నామంలో శుభములు. ఈరోజు ఎపిసోడ్ 73 జరుపుకుంటూ ఉన్నాము. ఈ 72 ఎపిసోడ్స్ గా ప్రభు మన ఎట్లా కనపరిచిన కృపను బట్టి ఆయనను స్తుతిస్తూ అలాగే ఈ రోజుటి ఎపిసోడ్ లో కూడా ప్రభు సహాయం కొరకు వేడుకుంటూ చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. దయచేసి వీక్షకులంతా ప్రార్థనలు నాతో పాటు ఏకీభవించాలని మనం చేస్తున్నాం. మహోన్నతుడ, దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త, మీ యొక్క కృప చొప్పున ఏర్పాటు చొప్పున దేవా మీరు రక్షించుకున్నటువంటి మీ బిడ్డలు మరి ప్రభా మీ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకునే విషయంలోనూ దాన్ని మా జీవితాలకి దేవ అన్వయించుకునే విషయంలోనూ అనేక సార్లు అనేక సమస్యలు అనేక ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి కనుక వాటిని నివృత్తి చేసుకోవడానికి, ఈ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవడానికి ఇటువంటి ఒక ప్లాట్ఫామ్ ని మీరు మాకు ఇచ్చినందుకు నిండు కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తున్నాం. మరి అనేకులు దేవ ప్రభు ఆ రీతిన ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందడానికి, దీవించబడటానికి మీరు చూపిస్తున్న సహాయాన్ని బట్టి, మీరు చూపిస్తున్న కృపను బట్టి, చేస్తున్న సహాయాన్ని బట్టి మీకే నిండు కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో కూడా అదే రీతిన ప్రభు మీ సహాయాన్ని అనుగ్రహించమని, పివు గారిని మీ జ్ఞానం చేత నింపి మీ మహిమార్థమే మీరు వాడుకుందని యేసునామమున స్తుతించి ప్రార్థించి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పివు గారు గుడ్ ఈవినింగ్ కదా. గుడ్ ఈవినింగ్ బ్రదర్. వీక్షకులందరికీ ప్రభు యేసుక్రీస్తునామములో వందనాలు. ప్రతి వారంగానే ఈ వారం కూడా కొన్ని క్విక్ ఇన్స్ట్రక్షన్స్ తోటి మనం ప్రారంభించుకున్నాం. ముందుగా ప్రశ్న అడగాలనుకునేవారు ఏం చేయాలి? ప్రశ్న అడగాలనుకునేవారు మీరు ఒకవేళ ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ లైవ్ ద్వారా వీక్షిస్తున్నట్లయితే యూట్యూబ్ లైవ్ లోనే లైవ్ చాట్ ఆప్షన్ ఉంటుంది. ఆ లైవ్ చాట్ లో మీకు ప్రశ్న టైప్ చేసి పోస్ట్ చేయొచ్చు. లేదా విభు గారిని నేరుగా ప్రశ్న అడగాలనుకుంటే కనుక జూమ్ కి సంబంధించిన లింక్ అదే లైవ్ చాట్ లో పిన్ చేయడం జరిగింది. ఆ లింక్ ద్వారా మీరు జూమ్ లో జాయిన్ అయ్యి విభు గారు నేరుగా మీ ప్రశ్న అడగచ్చు. అసలు మాకు లైవ్ చాటే కనిపించట్లేదండి అని మీరు అంటున్నట్లయితే అప్పుడు మీరు హితబోధ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోవచ్చు. సో యూట్యూబ్ సర్చ్ బాక్స్ లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. అప్పుడు మీకు లైవ్ చాట్ కి యాక్సెస్ వస్తుంది. అందులోనే క్వశ్చన్ టైప్ చేసి పోస్ట్ చేయొచ్చు. లేదా అందులో ఉన్న జూమ్ లింక్ ద్వారా జూమ్ లో జాయిన్ అయ్యి నేరుగా విభు గారిని మీ ప్రశ్న అడగచ్చు. అలాగే ప్రశ్న అడగాలనుకునే వారు క్లుప్తంగా సూటిగా మీ ప్రశ్న అడిగే ప్రయత్నం చేయండి. ఇంకేమైనా వివరాలు కావాలంటే విభు గారు అడిగి తెలుసుకుంటారు. ఈ ప్రశ్న పూర్తి స్థాయిలో ఆన్సర్ చేయబడకపోతే ఇంకొక ఫాలో అప్ క్వశ్చన్ అదే అంశానికి సంబంధించిన అయితే ఒక ఫాలో అప్ క్వశ్చన్ మీకు అవకాశం ఉంటుంది. పూర్తిగా వేరే అంశానికి సంబంధించిన చివరిలో మీకు మరలా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక్క యూజర్ ఐడి నుంచి పోస్ట్ చేసిన క్వశ్చన్స్ లో నుంచి ఒక ప్రశ్న మాత్రమే ముందుగా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఒక జూమ్ పార్టిసిపెంట్ కి ఒక ప్రశ్నకు మాత్రమే ముందుగా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. జూమ్ పార్టిసిపెంట్స్ ముఖ్యంగా గమనించాల్సిన విషయం, మీరు మీ ప్రశ్న అడగడము పివి గారు జవాబు చెప్పడము పూర్తి అయిపోయినట్లయితే మీరు జూమ్ నుంచి లీవ్ అయిపోయి యూట్యూబ్ లో ఈ లైవ్ ప్రసారాన్ని వీక్షించాలని మనవి. మీరు జూమ్ లోనే ఉన్నారంటే ప్రశ్న అడగడం కోసమే ఉన్నారని మేము భావిస్తామని గమనించండి. అలాగే లైవ్ చాట్ లో ఏ క్రమంలో అయితే ప్రశ్నలు పోస్ట్ చేస్తూ ఉన్నారో, జూమ్ లో ఏ క్రమంలో అయితే పార్టిసిపెంట్స్ జాయిన్ అవుతున్నారో అదే క్రమంలో మీ ప్రశ్న తీసుకోవడం లేదా మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. సో మీ వంత వచ్చేంత వరకు మీరు వేచి ఉండాలని మనవి చేస్తూ ఈ రోజుకి కార్యక్రమాన్ని ఒక లైవ్ చాట్ క్వశ్చన్ తోటి మనం ప్రారంభించుకుందాం. ఏరన్ సింగరాజు అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, వందనాలన్న, నిర్గమకాండం 3వ అధ్యాయం 5వ వచనంలో మోషేను చెప్పులు విప్పమంటూ ఇది పరిశుద్ధ స్థలము అని అంటున్నారు. ఈ రోజు చాలా సంఘాల్లో చెప్పులు షూ వేసుకొని వాక్యాలు చెబుతున్నారు. దీనిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అది ప్రశ్న ఒకటిగా. నాకు గుర్తున్నంత వరకు ఒక 2 సందర్భాల్లో మాత్రమే ఇలా దేవుని సన్నిధిలో చెప్పులు విప్పేయమని ఆజ్ఞాపించినటువంటి సందర్భాలు మనం చదువుతాము. ఒకటి మోషే విషయంలో, ఇంకొకటి యెహోషువ విషయంలో. ఈ 2 సందర్భాల్లో కూడా మనం గమనించేది ఏంటి అంటే ఇవి దేవుడు ప్రత్యక్షంగా కనబడినటువంటి సందర్భాలు. అంటే ప్రత్యక్షంగా అంటే ఇప్పుడు మండుచున్న పొద నుండి అనే ఒక మేనిఫెస్టేషన్ ద్వారా, ఒక ప్రత్యక్షత ద్వారా తాను కనపరుచుకున్నాడు. అంటే తన సాన్నిధ్యం అక్కడ ఉంది, అక్షరాలు ఆయన అక్కడ ఉన్నాడు అన్నటువంటి ఒక ఫిజికల్ అపియరెన్స్, ఒక ఫిజికల్ ప్రెజెన్స్ అనేది అక్కడ ఉంచడం జరిగింది. అట్లాగే యెహోషువకేమో యెహోవా దూత, ద కెప్టెన్ ఆఫ్ ద హోస్ట్ అనే పేరుతో అక్కడ ప్రత్యక్షం అవడం మనం చూస్తాం. అంటే యెహోవా సైన్యానికి అధిపతిగా ప్రత్యక్షమైనటువంటి ఒక సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈ 2 సందర్భాల్లో మాత్రమే చెప్పులు తీసేయమన్నటువంటి ఆజ్ఞ ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాము. కానీ
దేవుని ఆరాధించేటటువంటి స్థలాల్లో దేవుని సన్నిధి ఉంటది అన్నది వాస్తవమే అయినప్పటికీ మోషకి యెహోషువకి కనబడినట్టుగా ఒక ప్రత్యక్షంగా గుర్తించగలిగేటటువంటి సాన్నిధ్యం ఎక్కడ ఉన్నట్టుగా మనం చూడము దేవుని ఆరాధించేటటువంటి సందర్భం. ఆ సంఘంలో మనము వాక్యం చెప్పేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు చాలా మంది చెప్పులు వేసుకుంటున్నారు, షూ వేసుకుంటున్నారు అన్నది సహోదరుడు అడిగినటువంటి ప్రశ్న. సో సంఘంలో కూడా దేవుని యొక్క సాన్నిధ్యం ఉంది. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి వస్తే అక్కడ నేను ఉంటానని అన్నాడు. ఖచ్చితంగా ప్రతి ఆరాధన కూడికలో కూడా ప్రభు యొక్క సాన్నిధ్యం ఉందని మనం విశ్వసిస్తున్నాం. అయినంత మాత్రాన అలాంటి ఆ సందర్భాల్లో చెప్పులు తీసేయాలన్నటువంటి నియమం ఎక్కడ ధర్మశాస్త్రంలో కానీ కృత నిబంధనలో సంఘం కోసం చెప్పబడినటువంటి నియమావళిలో కానీ ఎక్కడ అది ప్రస్తావించినట్టుగా మనం చూడం. అపోస్తలీయ ఆరాధన క్రమంలో కూడా ఎక్కడ చెప్పులు తీసేసి ఆరాధించాలి అన్నటువంటి నియమం ఎక్కడ చెప్పినట్టుగా మనం చూడం. సో ఇప్పుడు మనం ఆరాధించేటటువంటి స్థలంలో ఉన్న సౌకర్యాన్ని బట్టి కొంతమంది కొన్ని ప్లేసెస్ లో మనము మ్యాట్స్ వేసుకొని కింద కూర్చుంటాం. సో కింద కూర్చొని ఆరాధిస్తాం అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ని బట్టి, సౌకర్యాన్ని బట్టి. సో అలాంటి సందర్భంలో డెఫినెట్ గా చెప్పులు ఇప్పి కూర్చోవడం అనేది పద్ధతిగా ఉంటది, అందరికీ సౌకర్యంగా కూడా ఉంటది. కాబట్టి అలాగే చేయాల్సింది. కొన్నిసార్లు మనం కొన్ని చర్చెస్ లో చైర్స్ మీద కానీ బెంచెస్ మీద కానీ కూర్చునేటటువంటి సౌకర్యం. అలాంటి ప్లేసెస్ లో మనం చెప్పులు వేసుకుని వెళ్ళినంత మాత్రాన ఇబ్బంది ఏమీ ఉండదు. ఒకవేళ మోకరించేటటువంటి స్థలము అశుభ్రం అయిపోతుంది కాబట్టి అది అసౌకర్యంగా ఉంటది అని అనుకుంటే తప్ప మిగతా కారణాలని బట్టి, మిగతా అంటే దేవుని యొక్క సాన్నిధ్యం ఉంటది కాబట్టి చెప్పులు వేసుకోకూడదు అన్నటువంటి కారణాన్ని బట్టి చెప్పులు వేసుకోకూడదు అన్న నియమం మాత్రం ఎక్కడ కనబడదు. ఇది మన సౌకర్యార్థం మాత్రమే మన సంఘాల్లో ఈరోజు చేసేటటువంటి పని తప్ప నియమంగా దేవుని సన్నిధి అక్కడ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం చెప్పులు తీసేయాలి, షూస్ తీసేయాలి అన్నటువంటి నియమం ఎక్కడ చెప్పబడలేదు. సో వాక్యంలో లేనిది మనం ఒక నియమంగా ఖచ్చితంగా ఇంపోజ్ చేయడం అనేది సాధ్యం కాదు. కాకపోతే ఒక ప్లేస్ లో అందరూ ఫాలో అయ్యేటటువంటి ఒక ప్రోటోకాల్ ని మనం గౌరవించి అలాగే చేయడం మంచి పద్ధతి, మర్యాద అనిపిస్తుంది కనుక అలాగే చేయాల్సి ఉంటుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ దెర్ ఇస్ నో స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్. అంటే దేవుని ఆలయము అనేది పాత నిబంధనలో ఒక స్థలంలో ఉండేది, అక్కడ దేవుని యొక్క మహిమ ఉండేది. ఇప్పుడు దాని స్థానంలో మనం ఆత్మతోనూ సత్యంతోనూ ఎక్కడైనా దేవుని ఆరాధించవచ్చు. కాబట్టే మనం ఎక్కడ మందిరాలు ఉన్నా కూడా మనం సంఘంగా కూడి అక్కడ ఆరాధిస్తా ఉన్నాం, ఇళ్లలో కూడా కూడి మనం ఆరాధిస్తా ఉన్నాం సంఘంగా దేవుని. కాబట్టి అక్కడ దేవుని సన్నిధి ఉంటది, అక్కడ చెప్పులు వేసుకోకూడదన్న నియమం మనం ఒకవేళ పెట్టుకుంటే మనమే దేవుని ఆలయాలని కూడా చెప్పబడింది కదా. పరిశుధాత్మ మనలో నివసిస్తున్నాడు, మనం దేవుని ఆలయాలు అని చెప్పినప్పుడు ఇంకా అసలు ఎప్పటికీ చెప్పులే వేసుకోకూడదు అన్నటువంటి నియమం పెట్టుకోవాల్సింది. అలా అయితే ఎందుకంటే మనం దేవుని ఆలయం కాబట్టి మనలో దేవుని సన్నిధి ఉంది కాబట్టి ఎప్పుడు చెప్పులే వేసుకోకూడదు అన్నటువంటి నియమం పెట్టుకోవాల్సి వస్తుంది. దట్ విల్ బి లుకింగ్ అట్ ఇట్ ఫ్రమ్ అ వెరీ ఎక్స్ట్రీమ్ వ్యూ పాయింట్. సో అలాంటి నియమాలు బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు కాబట్టి మనం అలాంటి నియమాలు పెట్టుకోకుండా ఉండడం సేఫ్ థింగ్. అందరూ ఇలా ఒక సంఘంలో ఫాలో అవుతా ఉంటే అదే చేయడం మంచిది. అందరి సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని దానికి తగిన క్రమాన్ని మనం అడాప్ట్ చేసుకోవడం అనేది మంచిది. బట్ నెవర్ మేక్ ఎ రూల్ అవుట్ ఆఫ్ దిస్, ఎందుకంటే వాక్యం ఎక్కడ నియమంగా చెప్పలేదు కాబట్టి. మన చుట్టూ ఉన్న కొన్ని మతాల వారు వారి ఆచారాల సాంప్రదాయాల్లో భాగంగా వారు అలా చేస్తూ ఉండడం, ఒకవేళ అటువంటి బ్యాక్గ్రౌండ్స్ నుంచి మనం రావడం వల్ల ఎక్కువ అభ్యంతరకరంగా అనిపించే అవకాశం ఉందంటారా? డెఫినెట్లీ ఉండొచ్చు. ఇట్ మైట్ బి మ్యాటర్ ఆఫ్ కాన్షియన్స్. అంటే కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే మనం కూడి వచ్చే ఆరాధన స్థలాలు ఏవైతే ఉన్నాయో అక్కడ దేవుడు ఉన్నాడు కాబట్టి మనం వెళ్ళట్లేదు. అది మనం సహవాసం కోసం మన సౌకర్యం కోసం పెట్టుకున్నటువంటి ఒక ఏర్పాటు ఆ స్థలం అనేది. అది పరిశుద్ధ స్థలం కాదు. సో ఆ స్థలానికి మనం ప్రత్యేకంగా ఏదో పరిశుద్ధత ఆపాదిస్తున్నామంటేనే మన దేవశాస్త్రంలో ఏదో లోపం ఉందని అర్థం. దేవశాస్త్ర పరంగా దేవుడు అక్కడ దేవశాస్త్ర పరంగా దేవుడు అక్కడే ఉంటాడు, లేదా అక్కడ ఏదో ప్రత్యేకమైన విధంగా ఉన్నాడు అన్నటువంటి విశ్వాసం మనం కలిగి ఉంటే తప్ప ఇలా చెప్పులేసుకోకూడదు అక్కడ అన్న నియమం మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో మీరు అన్నట్టు మేబీ ఇతర మతాల్లో నుండి కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వచ్చేటటువంటి ఒక ఆలోచన అయి ఉండొచ్చు. తర్వాత సామ్యూల్ రాజు అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడుగుతాం. వందనాలు. నేను భద్రావతి అంటే కర్ణాటక నుంచి మాట్లాడుతున్నాను.
చాలా సార్లు ఓకే జాయిన్ అయినా, చాలా ప్రశ్నలకు జవాబు కూడా ఇచ్చిండ్రు. చాలా ఓకే వందనాలన్నా ఈ థ్యాంక్ యూ కార్యక్రమం బ్రదర్ కోసం నాకు చాలా వందనాలు తెలుస్తున్నాను. కాకపోతే జూమ్ లో కాకపోయినా కూడా నేను యూట్యూబ్ లో రెగ్యులర్ గా జాయిన్ అయ్యి మీకు ప్రశ్నలకు జవాబు వింటా ఉంటాను. ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్. దానికంటే అది ప్రశ్న ఏమిటన్నా కొన్ని అన్ని ఒకే దానికి సంబంధించిందే నేను అడుగుతున్నాను. ఈ మలాకి నుంచి మత్తయి సువార్త వరకు డార్క్ డేస్ అంటారు కదా, దేవుడు అప్పుడు వరకు మాట్లాడేది 430 సంవత్సరాలని. అవును సైలెంట్ అది పీరియడ్ అంటారు. సైలెంట్ పీరియడ్ అంటారు కదా, సైలెంట్ పీరియడ్ దేవుడు మాట్లాడలేదు ఎవరితోని. ఆ అవును. సైలెంట్ పీరియడ్ లో అంటే దేవుడు ఏది ఎవరితో మాట్లాడలేదు, మౌనం ఉండిపోయినాడని. అవును అది కేవలం ఇస్రాయల్కి సంబంధం పట్టిందా, లేకపోతే మొత్తానికి జనాంగానికి సంబంధం పట్టిందా ఆ మాట సైలెంట్ పీరియడ్ అనేది? మంచి ప్రశ్న కదా. అయితే ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే దేవుడు ఎప్పుడు ప్రత్యక్షంగా అందరితో అన్ని తరాల్లో మాట్లాడుతూ వచ్చాడు అన్నటువంటి ఒక అభిప్రాయం ఏదైతే ఉందో అది వాక్యంలో మనం ఎక్కడ చూడం. దేవుడు తన ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ప్రవక్తల కాలంలో ప్రవక్తలతో దగ్గర సాన్నిహిత్యం ఉన్నటువంటి వారితో మాట్లాడాడు. అంటే అది ప్రవక్తల ద్వారా నిర్ధారించబడే విధంగా. ఆ తర్వాత కొత్త నిబంధనలో అపోస్తుల ద్వారా మాట్లాడాడు. సో ఈ ప్రవక్తలు అపోస్తుల ద్వారా దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షతలే మనం లేఖనాల్లో దాఖలు చేయబడ్డం చూస్తాము. అయితే దీనికి నిర్దిష్టమైనటువంటి కాలాలు ఉన్నాయి. ప్రవక్తలు మాట్లాడినటువంటి కాలాలు ప్రతి తరంలోనూ దేవుడు అలాగే మాట్లాడుతూ వచ్చాడు అని ఖచ్చితంగా చెప్పడానికి వీలు పడదు. సో దేవుని ప్రత్యక్షతలు వచ్చినప్పుడు ప్రవక్తల ద్వారా అపోస్తుల ద్వారా ఇచ్చాడు. అదంతా కూడా సంపూర్ణ బయలుపాటుగా మనకు లేఖనాల ద్వారా అందుబాటులో ఉన్నాయి. సో ప్రవక్తల కాలం అయిపోయిన తర్వాత అపోస్తులే కాలం ప్రారంభమయ్యేంత వరకు మధ్యలో కొంచెం గ్యాప్ ఉన్నది. అపోస్తులే కాలం అయిపోయిన తర్వాత గత 2000 సంవత్సరాలుగా కూడా ఆ గ్యాప్ ఉంది వాస్తవానికి. అంటే దేవుడు ఎవరితో నేరుగా ప్రత్యక్షంగా దర్శనాల రూపంలో కళల రూపంలో ప్రవక్తలతో మాట్లాడినట్టు అపోస్తులతో మాట్లాడినట్టుగా మాట్లాడట్లేదు. తన వాక్యం సంపూర్ణమైన తన వాక్యం ద్వారానే మాట్లాడుతుంది. కాబట్టి ఆ భావంలో ఆలోచిస్తే ఇది సైలెంట్ పీరియడ్. అంటే అప్పుడు కూడా దేవుడు తన వాక్యం ద్వారా నడిపించలేదా, ధర్మశాస్త్రం ద్వారా నడిపించలేదా, ప్రవక్తల వచనం ఉంది కదా వాళ్ళకి, దాని ద్వారా మాట్లాడలేదంటే మాట్లాడాడు ఆ 450 సంవత్సరాల కాలంలో. అలా ఎప్పుడు దేవుడు మాట్లాడే దేవుడే, తన వాక్యం ద్వారా మాట్లాడి నడిపించేటటువంటి దేవుడు. కానీ నేరుగా ప్రత్యక్షంగా మాట్లాడినటువంటి సందర్భాలు మాత్రం అప్పుడు లేవు. ఈ అపోస్తులే కాలం ముగిసిన తర్వాత గత 2000 సంవత్సరాలుగా కూడా లేవు. ఈ సైలెన్స్ ఎప్పుడు బ్రేక్ అవుతుందంటే మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత ఆయన రెండో రాకడ జరిగినప్పుడే ఆ సైలెన్స్ అనేది బ్రేక్ అవుతుంది. సో దర్స్ నథింగ్ స్ట్రేంజ్ అబౌట్, దాంట్లో కొత్త విషయం ఏమీ లేదు. దానికి సంబంధించి చిన్న ప్రశ్న నాకు ఇంకా, ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత చనిపోయిన తర్వాత 3 రోజులు గ్యాప్ ఉంటుంది ఆయన తిరిగి లేచేదానికి. ఆ తర్వాత దానికి సంబంధించిన తర్వాత 40 రోజులు ఇక్కడ ఉంటాడు, అప్పుడప్పుడు కనపడుతూ పోతా ఉండని చెప్పిండు. తర్వాత 40 రోజులంతా నేరుగా పరలోకానికి ఎక్కిపోతాడు. ఆ 10 రోజుల గ్యాప్, ఈ అప్పుడప్పుడు వస్తున్న గ్యాప్ లో మన ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడ ఉండొచ్చు, ఎక్కడ ఉన్నట్టు? అంటే దాని గురించి చాలా డైరెక్ట్ గా ఎక్కడ వివరంగా చెప్పబడలేదు వాక్యంలో. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన స్వర్గారోహణం చేయడం అనేది శిష్యులు చూసినప్పుడు ఆయన ప్రత్యక్షంగా వాళ్ళు కనబడే విధంగా తండ్రి వద్దకు ఎక్కి వెళ్ళిపోవడం అనేటటువంటి సందర్భాన్ని గురించి మనం చదువుతా ఉన్నాం. కానీ అప్పటి వరకు అసలు తండ్రి దగ్గరికి వెళ్ళిపోవడానికి ఆయనకి అసలు అవకాశమే లేదు, లేదా పరలోకానికి అసలు అతనికి యాక్సెస్ లేదు అన్నటువంటి మాట ఎక్కడ చెప్పబడలేదు. కాబట్టి ఆయన ఆయన ఇక్కడ ఎలాగైతే ఉన్నాడో ఇక్కడ ప్రతి స్థలంలోనూ ఎలాగైతే ఆయన అద్భుతంగా ప్రత్యక్షం అవ్వగలిగాడో పరలోకంలో కూడా అలాగే ప్రత్యక్షమై అవ్వగలిగేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు అని విశ్వసించాల్సి ఉంటుంది. సో ఆయన 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 ఉద్దేశాన్ని బట్టి ఆయన 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 చేస్తున్నటువంటి కార్యాలని బట్టి అవసరమైనప్పుడు భూమి మీద ప్రజలతో కలిసి ఉన్నాడు, వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడు. కానప్పుడు పరలోకంలో తండ్రి వద్ద కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది. అలా లేదు అని చెప్పడానికైతే ఆస్కారం ఏమీ లేదు. మహిమ శరీరం ధరించుకుని ఉన్నాడు. ఏ స్థలంలో అయినా ఎప్పుడైనా ప్రవేశించడానికి కానీ అద్భుతంగా సంచరించడానికి కానీ ఆయనకి సామర్థ్యం ఉన్నట్టుగా మనం చూస్తాం. అంటే అప్పటి వరకు మానవు మహిమ పరచబడక ముందు ఉన్నటువంటి పరిమితమైన మానవ దేహానికి ఉన్నటువంటి పరిమితులు ఇప్పుడు ఆయనకి ఉన్నట్టుగా మనం అనుకోవడానికి అవకాశం లేదు కాదు. ఆయన ఎక్కడైనా ఉండే అవకాశం ఉంది. కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా మనకేం చెప్పబడలేదు. బికాస్ దట్ ఇస్ నాట్ నెసెసరీ టు బి టోల్డ్.
ఆయన ఎక్కడ ఉండాలంటే అక్కడ ఉండే అవకాశం ఉంది, ఎలా అయినా సరే. ఆమేన్, ఆమేన్. ఓకే, Yeah. థ్యాంక్ యూ చాలా ఉందండి. థ్యాంక్ యూ బ్రదర్. తర్వాత ఆర్కే అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు, మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగచ్చు. బాబు గారు, ప్రైజ్ లార్డ్ బ్రదర్. బ్రదర్ నేను కృపాకర్ని గుర్తుపెట్టారు, చాలా రోజులు అయితే. ఎస్ బ్రదర్ కృపకర్. మంచిర్యాల. ఎస్ బ్రదర్ గుర్తుపట్టారు. అయితే ఒక చిన్న, అంటే ఏం లేదు, నన్ను ఒక బ్రదర్ నాకు ఒక క్వశ్చన్ అడిగాడు. ఓకే. దానికి మీ దగ్గర అయితే సమాధానం దొరుకుతుందని నాకు ఎప్పటి నుండి అనుకుంటున్నా, దేవుడు ఈ రోజు సమయం ఇచ్చింది. ఏం లేదు, ఇప్పుడు మన పాస్టర్స్ ఉన్నారు కదా. అవును బ్రదర్. అయితే పాస్టర్స్ ఉన్నారు, అయితే ఆ బ్రదర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అయ్యగారు చాలా మంది సేవకులు పల్లెటూళ్ళలో చేసే సేవకులను చాలా హీనంగా చూసుకుంటూ, ఆ పాస్టర్ గారు రెవరెండు, ఆ పాస్టర్ గారు బిషప్, ఆయన పెద్ద సేవకులు, ఇవన్నీ మరి మీ బైబిల్లో రాస్తున్నాయా అని ఒక ఆయన నన్ను క్వశ్చన్ అడిగాడు. క్వశ్చన్ అడిగితే దానికి సరే నేను చెప్తాలే బ్రదర్, నేను తప్పకుండా దీని గురించి చెప్తా. పాస్టర్స్ అయితే మాత్రము, ఎందుకంటే దేవుడు ఒక్కడే, మీరు అందరు సేవకులు, కేవలం దేవుడు మాత్రమే మీకు తండ్రి. అది దేవుడు స్పష్టంగా వాక్యానుసారంగా దేవుడే చెప్పిండు, మీ గురువు ఒక్కడే. ఇది మాత్రం బైబిల్ ఉన్నదండి. మరి పాస్టర్స్, ఈ రెవరెండ్ అని, ఈ బిషప్స్ అని, ఇవన్నీ పోప్స్ అని, ఇవన్నీ మాత్రం మరి బైబిల్లో ఉన్నాయని అంటే, నాకేమో ఇంగ్లీష్ మీడియం కాదు, నేను వాస్తవం చెప్పాలంటే నేను తెలుగు మీడియం కాబట్టి మరి నేను తెలుసుకొని మీకు చెప్తాలేండి. నాకు తెలిసిన అవగాహన వరకు అయితే దేవుడు చెప్పింది ఇది, గురువు ఒక్కడే, తండ్రి ఒక్కడే, మీకు బోధకుడు ఒక్కడే, మీరు కేవలం సేవకులు అని చెప్పింది మాత్రం తప్ప. అంటే దేవుని సేవకులు అందరు సమానమే. మీరు చిన్న సేవకుడు, పెద్ద సేవకుడు, గొప్ప సేవకుడు అని ఏం లేదు. అందరికి ఒకటే తీర్పు, ఒకటే దేవుడు చూస్తాడు తప్ప ఒకరిని వ్యత్యాసము, వీళ్ళు చిన్న సేవకులు, వీళ్ళు పెద్ద సేవకులు అని వ్యత్యాసం అయితే దేవుడు చూడడండి అని చెప్పాను. దీని గురించి మీరు కొంచెం నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారని. వాస్తవానికి ప్రశ్న మీరే అడిగారు, ఆ ఆన్సర్ కూడా మీరే చెప్పేశారు. నాకు ఆన్సర్ నాకు తెలియదు, కానీ మీరు చెప్పారు, మీకు తెలియకనే మీరు ఆన్సర్ చెప్పేశారు. ఏంటి అని అంటే, దేవుడు చాలా స్పష్టంగా ఆయన సంఘంలో ఉన్నటువంటి సభ్యులందరూ సమానమే అన్నటువంటి బోధనే బైబిల్లో ఇచ్చారు. మీరంతా సహోదరులు అన్నప్పుడు దాని భావం అదే. అయితే సంఘంలో 2 రకాల సేవల్ని ప్రత్యేకంగా దేవుడు గుర్తించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాపరి పరిచర్య ఒకటి, అలాగే పరిచారకుల పరిచర్య అనేది మనకు మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో అధ్యక్ష పదవి అని ట్రాన్స్లేట్ చేయబడింది. వాస్తవానికి అది ఒక బాధ్యత. అది ట్రాన్స్లేషన్ లో ఏదైనా ఇబ్బంది ఉందా అనేది చూడాలి మనం. పదవి అని ఎందుకు ట్రాన్స్లేట్ చేశారు అని. అంటే ఇట్ ఈస్ అన్ ఆఫీస్, అంటే అదొక సేవ చేసేటటువంటి ఒక బాధ్యతతో కూడినటువంటి ఒక స్థానం, అధ్యక్ష స్థానము అనేది మనం మాట్లాడుతుంది. అంటే సంఘానికి అధ్యక్షత వహించి నడిపించేటటువంటి వాడు అని అర్థం. ఈ అధ్యక్షుడు అనేటటువంటి దీన్నే కాపరి అని, సంఘ పెద్ద అని, ఇలా రకరకాలుగా పర్యాయ పదాలు వాడటం జరిగింది. కాపర్ల వ్యవస్థ అనేది దేవుడే నియమించాడు సంఘంలో అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. అలాగే పరిచర్య చేసేవారు పరిచారకులు, డీకన్స్ అనేటటువంటి మాట వాడబడింది. అంటే సంఘ నిర్వహణలో అవసరమైనటువంటి కార్యాలు చేయడానికి వీళ్ళు నియమించబడ్డారు అనమాట సంఘం. అయితే వీళ్ళు ప్రత్యేకమైనటువంటి సేవలు సంఘానికి అందించడం కోసం నియమించబడినటువంటి పరిచారకులు, సేవకులు. అయితే వాళ్ళకేమి మిగతా సభ్యుల కంటే పెద్ద స్థానం వేశారని, వాళ్ళకి పెద్ద పీట వేశారని అట్లా ఏమీ లేదు. అయితే బోధ విషయంలో, వాక్యం విషయంలో కష్టపడే వారికి రెట్టింపు ఘనత ఇవ్వాలి అన్నటువంటి మాట చెప్పబడుతుంది. అది కూడా ఎలా ఇవ్వాలి? వాళ్ళు వాక్యం బోధిస్తున్నారు కాబట్టి వాక్యపరంగా చెప్పేటటువంటి విషయాల్లో వాళ్ళకి విధేయత చూపించడం ద్వారా ఘనత చూపించాలి. అలాగే వాళ్ళు వాక్య పరిచర్య చేసి మన ఆధ్యాత్మిక అవసరతల్ని తీర్చేవారిగా ఉన్నారు కాబట్టి వారి భౌతిక అవసరతల్లో మనం వారికి సంఘంగా తోడ్పడాలి. ఈ విధంగా వారిని మనం ఘనపరిచే వారిగా ఉండాలన్నటువంటి మాటలు కూడా చెప్పబడు. సో ఈ 2 రకాల సేవకులు తప్ప సంఘంలో వేరే సేవకులు ఉన్నట్టుగా మనం ఏం చూడమే. సో కాపర్లు, పరిచారకులు అనేటటువంటి ఈ రైట్ రెవరెండ్లు, రాంగ్ రెవరెండ్లు, ఈ బిషప్లు, ఈ పోప్లు, ఇదంతా రోమన్ క్యాథలిక్ వ్యవస్థ. ఇదంతా ఈ హైరార్కీ ఏదైతే ఉందో, అంటే ఒకరి మీద ఇంకొకరు ఉండడం, ఒకరి కంటే పెద్దగా ఒక సేవకుడి కంటే పెద్ద సేవకుడిగా ఇంకొక సేవకుడు నియమించబడ్డం, ఈ హైరార్కికల్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది మనకు సంబంధించింది కాదు, బైబిల్లో ఉన్నటువంటిది కాదు.
ఇది రోమన్ క్యాథలిక్ వ్యవస్థ బేసికలీ. సో దాన్ని ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళు బైబిల్ చెప్పేటటువంటి బోధన తృణీకరిస్తా ఉన్నారు. సంఘంలో ఇలాంటిది ఏమీ లేదు. మీరు అన్నట్టుగా పెద్ద సేవకులు, చిన్న సేవకులు అన్నట్టుగా ఏమీ లేదు. అందరూ కూడా దేవుని సేవకులు. గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ అని అంటుంటారు కొంతమంది. గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్, మా పాస్టర్ గారు చెప్తుంటారు, గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ అనేది ఏది లేదు, ద మ్యాన్ ఆఫ్ గ్రేట్ గాడ్ అనేది మాత్రమే ఉంది. దేవుడు గొప్పవాడు, ఆయనకి మనం సేవకులుగా ఉన్నామంటే ఆ సేవ చేసే వాళ్ళందరూ సమానం. అంతేగాని గొప్ప సేవకుడు, తక్కువ సేవకుడు అన్నటువంటిది ఏమీ లేదు అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా రోమన్ క్యాథలిక్ సిస్టమ్ ద్వారా, లేకపోతే ఆ సిస్టమ్ ని ఫాలో అయ్యేటటువంటి డినామినేషన్స్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మాట్లాడేటటువంటి, ఇవన్నీ వాక్యంలో ఆధారం లేనటువంటి మాటలు అనేది. బ్రదర్ కృపాకర్ గారు. నో బ్రదర్, బట్ అన్మ్యూట్ చేసుకోవడానికి ఏదైనా ఇబ్బంది పడుతుంది. ఎస్, ఈలోపు మరో ప్రశ్న తీసుకున్నాం. ఒకవేళ ఫాలోఅప్ క్వశ్చన్ ఏదైనా ఉంటే తర్వాత మళ్ళీ అడిగే ప్రయత్నం చేయాలని బ్రదర్ రిక్వెస్ట్ చేస్తున్నాను. దినేష్ కుమార్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు, మీ ఊరు చెప్పి మీ ప్రశ్న తెలిసారు. ఎస్ బ్రదర్. దినేష్ గారు. హలో. ఎస్ బ్రదర్. హలో బ్రదర్. ఎస్ బ్రదర్, దినేష్ గారు. బ్రదర్ గుడ్ ఈవినింగ్ బ్రదర్. గుడ్ ఈవినింగ్. బ్రదర్ అదే కొంచెం డిస్టర్బెన్స్ లా ఉన్నాయి. అయితే నాకు ఒక డౌట్ వచ్చిందంటే, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనంలో ఉంటుంది కదా, దానియేలు అంత్యకాలం వరకు ఈ సంగతులన్నీ ఈ గ్రంథం మరుగు చేసి, అంటే టు కెప్ట్ సీక్రెట్ అండ్ షట్ అని ఉంటుంది కదా. అయితే అప్పటి నుంచి కూడా దానియేలు గ్రంథం మనకి అవైలబుల్ గానే ఉంది కదా. సో మరి అవైలబుల్ గా ఉన్నప్పుడు అలాగా రాయడం ఉండడం ఏంటని నేను చాట్ జీపీటీలో ప్రాంప్ట్ చేశాను ఒకసారి. చేస్తే అక్కడ ఏమొచ్చిందంటే, అక్కడ అంత్యకాలం అనే దాన్ని మనం అంటే ప్రపంచం అంతం అయిపోయే కాలంగా తీసుకోకూడదు. ఆ దానియేలు గ్రంథాల్లో ఉన్న ప్రాఫెసీస్ ఫుల్ఫిల్ అయ్యే టైం ఫ్యూచర్ లో ఎప్పుడో రావచ్చు కదా, ఆ రకంగా అంత్యకాలం అనుకోవాలి అన్నట్టు అక్కడ రిప్లై వచ్చింది అనమాట. అయితే అలాంటప్పుడు మరి అంటే దాన్ని బట్టి ఇప్పుడు దానియేలు గ్రంథం అవైలబుల్ గా ఉంది కాబట్టి, అయితే దానియేలు గ్రంథంలో ప్రాఫెసీస్ అన్ని ఫుల్ఫిల్ అయిపోయి అనుకోవచ్చా అంటే ఒకటి వచ్చింది మళ్ళీ. అంటే అలా కాదు, దీని గురించి ఆన్ గోయింగ్ డిబేట్ కంటిన్యూ అవుతుందని రిప్లై వచ్చింది. అదే దానికోసం మీ నుంచి ఏదైనా ఎక్స్పెక్టేషన్? దానికి ఇంకొక సొల్యూషన్ ఏంటంటే బ్రదర్, ఇప్పుడు మనకి దానియేలు గ్రంథంలో రాయబడినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కాకుండా అదనంగా దేవుడు చాలా దర్శనాలు దానియేలుకి చూపించి ఉండాలి, అంత్య దినాలకు సంబంధించినటువంటి విషయాలు. సో అదర్ దాన్ ద మిస్టరీ ఆఫ్ ద కింగ్డమ్ కి, ఈ రాజ్యాలకు సంబంధించినటువంటి మర్మాలు ఏవైతే బ్రాడ్ గా చూపించాడు దేవుడు, అవి కాకుండా ఇంకా చాలా విషయాలు దేవుడు దానియేలుకి చూపించి ఉండాలి. కానీ అవి అంత్య దినానికి సంబంధించినటువంటి విషయాలు కాబట్టి ఇప్పుడే బయలుపరచొద్దు, దానికి వేరొక సమయం ఉంది అన్నటువంటి ఉద్దేశంతో ఇప్పుడే రాయొద్దు అని చెప్పినట్టుగా మనకు తెలుస్తా ఉంది. కాబట్టి దానియేలు గ్రంథం రూపంలో ఏ ప్రత్యక్షతలు అయితే మనకు అందుబాటులో ఉన్నాయో అవి పాక్షికంగా, అంటే అప్పటి వరకు దేవుడు ఏవైతే రాయడానికి అనుమతించాడో అంతవరకు మాత్రమే ఉన్నటువంటి ప్రత్యక్షతలుగా వాటిని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఉన్నటువంటి అంత్య దినాలకు సంబంధించినటువంటి ప్రత్యక్షతలే ప్రకటన గ్రంథంలో దేవుడు యోహాన్ ద్వారా మళ్ళీ బయలుపరిచి కొనసాగించాడు. అప్పుడు అది సీల్ చేయబడకుండా కంప్లీట్ గా అంటు ద వెరీ ఎండ్, అంటే దేవుని యొక్క రాజ్యం అంతిమంగా స్థాపించబడేంత వరకు ఏం జరగాలో అవన్నీ కూడా యోహాన్ ద్వారా ప్రత్యక్షపరచాడు అన్నది ఒక పాసిబుల్ సొల్యూషన్ అడిగినటువంటి ప్రాబ్లం, అంటే వన్ ఆఫ్ ది ఎక్స్ప్లెనేషన్. ఓకే. థ్యాంక్ యూ దినేష్ గారు. తర్వాత ప్రేమ్ సాగర్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు, మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగాలి సార్. ప్రైజ్ లోడ్ అండి. నా పేరు ప్రేమ్ సాగర్, ఏలూరు నుంచి మాట్లాడుతున్నాను. సార్ నాకు ఉన్న డౌట్ ఏంటంటే, యెహోవా దూత అంటే యెహోవా దేవుడేనా లేదా ఇంకొక దేవదూత ఉన్నారా అనే
నా డౌట్ సార్. అంటే చాలా సందర్భాల్లో ప్రత్యక్షంగా యెహోవా దూత అన్నటువంటి వ్యక్తి యెహోవా అని కూడా పిలువబడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే అవును. యెహోవా దూత అన్నది ఆయన పేరు కాదు. అంటే ప్రత్యేకంగా ఇప్పుడు గబ్రియల్ దూత కానీ మిఖాయిల్ దూత కానీ అలా వచ్చినటువంటి సందర్భాలు వేరే ఉన్నాయి. యెహోవా చేత ఓకే. పంపబడినటువంటి దూతలుగానే వాళ్ళు కూడా వచ్చారు. కానీ యెహోవా దూత అని యెహోవా చేత పంపబడినటువంటి ఒక వ్యక్తి తనను తను యెహోవాగా ఐడెంటిఫై చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకి మీరు హాగరుకు కనబడినటువంటి దూత విషయంలో ఆలోచిస్తే ఆదికాండము 16:9-13 వరకు ఉన్నటువంటి వాక్య భాగాలు. అలాగే అబ్రహాము ఇసాకు యాకోబులకు కనబడినటువంటి దూత గురించి యాకోబే స్వయంగా ఇచ్చినటువంటి సాక్ష్యం ఆదికాండం 48 మీరు చదివినప్పుడు అక్కడ చాలా క్లియర్ గా దేవదూతనే దేవుడు అని సంబోధించడం మనం చూస్తాం. మోషేకు కనబడినటువంటి యెహోవా దూత ఆయన స్వయంగా నా పేరు ఉన్నవాడు అని బయలుపరుచుకున్నటువంటి యెహోవా దూత. నిర్గమకాండం 3:4 సందర్భాలు ఉంటుంది. సో తర్వాత యెహోవా స్వయంగా మోషేతో మాట్లాడుతూ నేను మీకు ముందుగా ఒక దూతను పంపిస్తున్నాను. నిర్గమకాండం 23:20 మీకు ముందుగా ఒక దూతను పంపిస్తున్నాను, నా నామము ఆయనకున్నది అన్నటువంటి మాట చెప్పబడింది చాలా స్పష్టంగా. అంటే ఆయన నామమే ఈ దూతకు కూడా ఉంది అన్నటువంటి మాట చాలా స్పష్టంగా చెప్పాడు. సో ఇశ్రాయేలీయులకి ముందుగా పంపబడినటువంటి ఆ దూత గురించినటువంటి ప్రస్తావన చేస్తూ 1 కొరింథీ పత్రిక 10:9 ఆ దూత క్రీస్తు అన్నటువంటి ఆ మర్మాన్ని మనకు అపోస్తులైన పౌలు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. సో చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రత్యక్షతలు యెహోవా దూతగా యెహోవా వద్ద నుండి వర్తమానం తీసుకొచ్చినటువంటి ఒక వ్యక్తిగా ఆయన ప్రత్యక్షమైనటువంటి సందర్భాల్లో కూడా ఆయన యెహోవా అన్న నామం కలిగి ఉన్నాడు. సో దేవునికి సమానమైనటువంటి నామము, యెహోవాకు సమానమైనటువంటి, తండ్రికి సమానమైనటువంటి అదే నామం కుమారునికి కూడా ఉంది అని నిరూపించడానికి చాలా ఖచ్చితమైనటువంటి ఒక సందర్భం ఉంది. అంటే నేను చెప్పినటువంటి ఉదాహరణల మీద. సో వన్ ఆస్పెక్ట్ విచ్ ప్రూవ్స్ the equality of the son with the father. సో దీనికి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ కూడా ఉంది. యెహోవా దూత ఎవరు అన్నటువంటి ఒక ఆర్టికల్ మేము పోస్ట్ చేయడం జరిగింది. అది కూడా మీరు చూస్తే ఇంకా చాలా రెఫరెన్సెస్, నేను జస్ట్ క్లుప్తంగా 3-4 రెఫరెన్స్ లో మాత్రమే చెప్పడం జరిగింది. అందులో ఈ పాయింట్ ని అసలు బియాండ్ ఎనీ స్కోప్ ఆఫ్ డౌట్ చాలా క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఒక ఆర్టికల్. సో అది మీరు చదివిన తర్వాత మళ్ళీ మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే మీరు బ్రదర్ ప్రేమ్ సార్. హలో. ఎస్ బ్రదర్. ఇప్పుడు ఏలియా గారే బాప్తిస్మిచ్చి యోహాన్ గారు అయి ఉండొచ్చా అండి? అంటే హీ కేమ్ ఇన్ ద స్పిరిట్ అండ్ పవర్ ఆఫ్ ఎలైజా అన్నటువంటి మాటే చెప్పబడింది. అంటే బాప్తిస్మిచ్చి యోహాను తిష్బీయుడు అయిన ఏలియా కాదు. తిష్బీయుడు అయినటువంటి ఏలియా ఎవరైతే పాత నిబంధనలో మనకు కనబడుతున్నాడో ఆ వ్యక్తే ఈ వ్యక్తి కాదు. ఆ వ్యక్తే మళ్ళీ బాప్తిస్మిచ్చి యోహాను రూపంలో పుట్టలేదు. కానీ అదే మిషన్ తో, అదే దేవుని శక్తితో, అదే ఆత్మ ద్వారా, అదే ఆసక్తితో పంపించబడినటువంటి వాడితో పరిగణించారు. ఆ భావంలో ఆయన ఏలియా అని పిలువబడింది. కేమ్ ఇన్ ద స్పిరిట్ అండ్ పవర్ ఆఫ్ ఎలైజా అన్నటువంటి మాట చాలా చాలా క్లియర్ గా ఉంది. సో ఏలియా మీద ఉన్న అదే అభిషేకం ఆయన మీద ఉందండి. ఆ భావంలో ఆయన ఏలియా. ఓకే అండి. ఓకే. ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. తర్వాత నవీన్ కుమార్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు, మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగండి. హలో. ఎస్ బ్రదర్. నా వాయిస్ వస్తుందండి? ఎస్ అండి. వందనాలండి బిబు గారు, మీ అందరికీ వందనాలండి. నాకు చాలా సంవత్సరాల క్రితం నుంచి నేను, మీ పేరు, మీ ఊరు చెప్పి ఒకసారి. నా పేరు నవీన్ కుమార్. నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను. నా పేరు నవీన్ కుమార్, నాది కాకినాడ అండి. ప్రశ్న అడగండి సార్. ఈ క్వశ్చన్ అనేది అందరికీ తెలిసిందే. మళ్ళీ నేను మరొకసారి అయితే నేను మనం ఇచ్చి అందరి ముఖ్యంగా మళ్ళీ అడుగుతున్నాను. ఈ ప్రశ్న అనేది కూడా చాలా సంవత్సరాల నుంచి మన క్రైస్తవుల మధ్యన అయితే ఉన్నది. అన్య భాషలు అండి, అన్య భాషలు. అయితే
బైబిల్ మొత్తంలో నేను చదువుకున్నట్టు పాత నిబంధన కొత్త నిబంధన వచ్చినప్పటికీ నాకు ఎక్కడ అయితే అన్య భాషలు అయితే కనిపించలేదు. ఒకవేళ కనిపించినా వాళ్ళు మాట్లాడే భాష ఏదైతే ఉంటుందో ఆ భాషకి సంబంధించిన భావం అయితే నాకు అందులో కనిపిస్తుంది. అలాగే క్రొత్త నిబంధనలు వచ్చినప్పుడు కూడా భాషలు అయితే ఉన్నాయి, దానికి కూడా అర్థం చెప్పే వాళ్ళు అయితే ఉన్నారు, ఆ భాషకి అర్థం అయితే వివరిస్తూ వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు మన ప్రస్తుతం ఇప్పుడు మనం ఉండే ఈ పరిస్థితుల్లో చాలా నేను చూస్తున్న బట్టి మీరు చూస్తున్న విధానం బట్టి మెయిన్ గా ప్రధానమైన భాష శంగర బరబర బరల సరబర సర అంటూ ఒక భాష అయితే మాట్లాడుతున్నారండి. అది అన్య భాష అని చెప్పుకుంటూ, దేవదూతల భాష అని చెప్పుకుంటూ చెప్తున్నారు. ఆ భాష మళ్ళీ చెప్తున్నా చూడండి, శంకర బరబల వరబర సరబర అంటే సరిగ్గా నాకు కూడా ఐడియా లేదు. అంటే బ్రదర్ ఇది నేను వాస్తవం బ్రదర్, ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ భాష అంటే భాషలు అయితే చాలా ఉన్నాయి భూమి మీద. దేవుడు అయితే చాలా భాషలు అయితే ఏర్పరిచాడండి. ఆ భాషలకి దానికి లిపి ఉంది, కొన్నిటికి లిపి లేదు. చాలా భాషలు అయితే మనం మాట్లాడుకుంటున్నాం. మనం మానవులు అయితే మనం, మన ప్రజలు అయితే మనం, ఆయన పిల్లలు అయితే మనం. కానీ ఈ ప్రధానంగా ఈ భాష ఎవరైతే కొంతమంది నాకు భాషల వరం ఉందని చెప్పుకుంటూ శంకర బరబర బరబర సరబర అంటూ మాట్లాడుతూ దానికి భావం చెప్పమంటే అర్థం చెప్పమంటే వాళ్ళు చెప్పకుండా ఇది దేవదూతల భాష మేము చెప్పుకుంటూ వాళ్ళు నన్ను అంటే ఇది మీకు రాదు, ఇది పరిశుద్ధాత్మతో మాకు వరం, ఇది వరం వచ్చింది మాకు ఇది అని చెప్పుకుంటూ వాళ్ళు సమాజంలో బ్రతుకుతున్నారు. ఈ భాష అనేది బైబిల్లోంచి అయితే నాకు కనిపించట్లేదు. నా ప్రశ్న ఏంటంటే నాకు ఈ భాష అనేది నాకు బైబిల్లో కనిపించలేదు. వాళ్ళు కనిపెట్టుకున్నారు ఈ భాష అనేది, లేదంటే కేవలం వాళ్ళు బ్రతకడం కోసం ఈ భూమి మీద పొట్ట నింపుకోవడం కోసం ఈ భాష అనేది మాట్లాడుతున్నారా అనేది కొంచెం నాది తెలియాలనుకుంటున్నాను అనమాట. అంతే బ్రదర్ గారండి. బ్రదర్ యాక్చువల్ గా అంటే ఇప్పుడు మీరు చివర అన్నట్టుగా కొంతమంది వాళ్ళ వ్యాపారంగానో లేకపోతే వాళ్ళ బ్రతికెరువుగానో వాళ్ళ సంఘాన్ని మోసం చేసేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అందరినీ అలాగే అనుకోవడానికి వీల్లేదు. వాళ్ళు చేస్తున్న దాన్ని సమర్థించడానికి నేను చెప్పే మాట కాదు ఇది. కానీ చాలా మంది అజ్ఞానంలో ఉండొచ్చు, ఈ విషయంలో తెలుసుకోకుండా ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉండొచ్చు. కాబట్టి మనము వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం కూడా వాక్యం మనకి ఇచ్చినటువంటి బాధ్యత అనేది జ్ఞాపకం ఉంచుకోవాలి. చాలా సార్లు మీరు అన్నట్టుగా అర్థం లేనటువంటి మాటలు వాళ్ళు చెప్పడము, ఇది దేవుడు మాకు ఇచ్చినటువంటి వరము, ఇది భాష వరము అని చెప్పడం మనం చాలా సాధారణంగా చూస్తా ఉన్నాము. అయితే మనం గమనించాల్సింది ఏంటి అంటే మీరు చెప్పినట్టుగా అపోస్తలీయ వరం అనేది, అపోస్తలీయ భాష వరం అయితే సంఘానికి దేవుడు అనుగ్రహించినటువంటి భాష వరం ఏదైతే ఉందో అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలో కానీ అదే తర్వాత మొదటి కొరింథీ పత్రిక 12 నుంచి 14 వరకు ఉన్నటువంటి వాక్య భాగాల్లో వివరించబడినటువంటి భాష వరం కాదు. ఇదంతా కూడా నిజమైనటువంటి భాష వరం. దేవుడు నిజమైనటువంటి సందేశాన్ని అద్భుతకరంగా తన సేవకుల ద్వారా, తన ఆదిమ సంఘం ద్వారా అందించినటువంటి సందర్భాన్ని భాష వరం అని బైబిల్ పిలిచింది. అయితే ఎలాగైతే ఈ రోజు అపోస్తులే స్వస్థత వరము లేకపోయినప్పటికీ ఏవో గిమ్మెక్కులు చేసి ఇదే ఆ స్వస్థత వరం అని చెప్తా ఉన్నారు, ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి అద్భుతాలు ఈ రోజు ఎవరు చేయలేనప్పటికీ మేము కూడా అలాగే చేసేస్తున్నాం, అందరినీ పడేస్తున్నాం కదా, ఇంకా అంతకంటే ఏం కావాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. టచ్ అంటూ పడేస్తున్నారు కదా. అదేంటి అనంటే ప్రభు చేసిన దానికంటే గొప్ప కార్యాలు మనం చేస్తామని రాయబడింది కదా, ఇదే ఆ గొప్ప కార్యం అని చెప్తున్నారు. చాలా అది ఎంత గొప్పదో అందరికీ తెలుసు, కానీ అట్లా మాట్లాడుతున్నారు. సో అలా తమను తాము మోసగించుకుంటూ వేరే వాళ్ళని కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో అలాగే భాషలు కూడా అపోస్తలీయ అద్భుత వరాల్లో భాగంగా చెప్పబడినటువంటి భాష వరం ఎవరికి లేకపోయినప్పటికీ వాళ్ళు ఇలా నోటికి తోచినటువంటిది ఏదో మాట్లాడి అది ఎవరికి అర్థం కాని భాష అయి ఉంటే చాలు, అది పరిశుధాత్మ మా ద్వారా మాట్లాడిన మాటే అన్నట్టుగా మోసగించే ప్రయత్నం చేస్తున్నారు. తమను తాము కూడా మోసం చేస్తున్నారు. ఆ మోసం నుండి బయటపడినటువంటి వాళ్ళు కూడా నాకు చాలా మంది తెలుసు. ఒకప్పుడు మేము ఇలా మాట్లాడాము, మాకు తెలీదు, అజ్ఞానంలో మేము చేశాము, కానీ వాక్య అధ్యయనం చేసిన తర్వాత మాకు అర్థమైంది మేము మోసగించబడ్డాం అన్నటువంటి. అందరి ద్వారా ప్రభావితం చెంది మేము కూడా ఇలా మాట్లాడాం తప్ప అది కరెక్ట్ కాదన్నది మాకు వాక్యం చదువుతున్న కొద్దిగా అర్థమైంది అన్నటువంటి సాక్ష్యాలు చాలా విన్నాను. వ్యక్తిగతంగా అలాంటి వాళ్ళు కూడా చాలా మంది తెలుసున్నారు. ఓకే, సో మీరు అన్నట్టుగా బైబిల్లో వర్ణించబడినటువంటి భాష వరం ఈ రోజు ఎవరికి లేదు. ఎవరైతే ఉందని చెప్తున్నారో అది ఉందని నిరూపించేటటువంటి బాధ్యత వాళ్ళ మీదే ఉంటుంది. వాళ్ళు మాట్లాడేటువంటి భాషలకి ఎవరికి అర్థం తెలియదు.
అయితే కొంతమంది ఫినిహాస్ లాంటి వాళ్ళు ఏవో మాట్లాడి ఇదే దాని అర్థం అని చెప్పి మోసగించడానికి వాళ్ళు మాట్లాడిన అర్థపర్థం లేని మాటలతో పాటుగా ఏదో అర్థవంతమైనటువంటి కొన్ని మన భాషలో మాటలు కూడా కలిపి ఇదే ఆ మాటలకు అర్థం అని చెప్పి కూడా మోసం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం అలాంటి వారి మోసంలో పడకుండా జాగ్రత్త పడాలి. ఈ అంశాల గురించి బాగా వివరించేటటువంటి ఒక పుస్తకం అందుబాటులో ఉంది కదా, అన్యాగ్ని అన్నమాట. అవును బ్రదర్, మీ యాప్ కూడా నేను చూసాను, అది ఉంది డౌన్లోడ్ కదండి. చేసుకున్నాను, అందులో నేను చూస్తున్నాను అనమాట. అది చదవండి బ్రదర్, అందులో చాలా వివరాలు రాదు. అవును, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నవీన్ గారు. తర్వాత శ్యామ్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగండి. సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్. నా పేరు శ్యామ్ సుందర్, మాది ప్రకాశం డిస్టిక్. ఓకే సార్, నాది ఒక చిన్న డౌట్ సార్. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించిన తర్వాత అంటే ఈస్టర్ అంటే ఆదివారం మళ్ళా పునరుద్ధానం చెందినటువంటి దినము, ఈ యొక్క దినాలలో ఎక్కడ ఉన్నాడు ఒకటి. రెండవది వచ్చేసరికి సార్, మనకు ఇక్కడ 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో చెరను చెరగా పట్టుకొని పోయేను అనే మాట ఉంటుంది. ఈ చెర అంటే ఏంటి అనేది కొద్దిగా వివరంగా చెప్పగలరు సార్. యేసుక్రీస్తు ప్రభు మరణించిన తర్వాత పునరుద్ధరణ అయ్యేంత వరకు ఎక్కడున్నాడు అన్నది మొదటి. దానికి సమాధానం మనకు ప్రభు శిలువ పైన మాట్లాడినటువంటి ఆ మాటల్లోనే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. శిలువ ఆయనతో పాటు శిలువ ఇవ్వబడినటువంటి దొంగను సంబోధిస్తూ, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంది అని నిశ్చయంగా నీతో చెప్తున్నాను అన్నమాట చెప్పడం జరిగింది. సో ఆ రోజే ఆయన పరదైసుకు వెళ్ళిపోయాడు అన్నటువంటి మాట చాలా స్పష్టంగా కనబడతారు. అలాగే ఆయన తన ఆత్మను అప్పగించి చనిపోయేటటువంటి సమయంలో, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను అన్నటువంటి మాట చెప్పడం మనం చాలా స్పష్టంగా చూస్తాం. కాబట్టి తండ్రి వద్దకు వెళ్ళాడు అన్నటువంటి స్పష్టత మనకు అక్కడే లభిస్తా ఉంది. సో యేసుక్రీస్తు ప్రభు మరణించిన తర్వాత తండ్రి వద్ద ఉన్నాడు, ఆ తర్వాత పునరుద్ధానుడిగా లేచాడు అన్నటువంటి మాట మనకు అర్థమవుతుంది వాక్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు. అయితే ఈ అనుమానం ఎందుకు వస్తుందంటే చాలా మందికి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8 నుంచి 10 వరకు ఉన్నటువంటి వాక్య భాగాలు, అలాగే మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 19లో ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదివి యేసుక్రీస్తు ప్రభు బహుశా పాతాళంలోనికి దిగి వెళ్ళి అక్కడ అప్పటి వరకు పాతాళంలో ఉన్నటువంటి పరిశుద్ధుల ఆత్మలకు విడుదల కల్పించి వారిని చెరలో నుండి విడుదల చేసి వారిని తీసుకొచ్చాడు, వారికి ఈవులు ఇచ్చాడు, వారిని పరలోకానికి తీసుకెళ్లాడు ఆయనతో పాటుగా అన్నటువంటి ఒక థియరీ తయారు చేయడం జరిగింది. ఓకే, కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే అక్కడ చెర అంటే ఏంటి అని మీరు అడిగారు, చాలా మంచి ప్రశ్న అడిగారు. చెరను చెరగా పట్టుకుని పోయి వారికి ఈవులు అనుగ్రహించాడు అన్నటువంటి మాట చెప్పబడింది. సో ఏ ఈవులు అనుగ్రహించాడు అనేది ఆ సందర్భమే మనకు వివరిస్తా ఉంది. మీరు 13వ వచనం నుండి 15వ వచనం వరకు చదివితే వారికి అనుగ్రహించినటువంటి ఈవులు ఏంటి అనేది చాలా స్పష్టంగా వివరించబడింది. ఏంటది? కొందరిని అపోస్తలుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని కాపర్లుగా, కొందరిని సువార్థికులుగా, ఉపదేశకులుగా వారికి అనుగ్రహించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకు? పరిచర్య ధర్మం జరిగించడానికి, సంఘం క్షేమాభివృద్ధిలోనికి ఎదగడానికి వీళ్ళని ఈవులుగా అనుగ్రహించాడు అన్నటువంటి మాట చెప్పబడింది. సో ఈ ఈవులు ఎవరికి అనుగ్రహించాడు ఆయన? పాత నిబంధన కాలంలో చనిపోయి పాతాళంలో వేచి ఉన్నటువంటి భక్తుల ఆత్మలకు అపోస్తలు, ప్రవక్తలు, కాపర్లు, సువార్థికులు, ఉపదేశకులు అన్నటువంటి ఈవుల్ని అనుగ్రహించుంటాడా? దాని వలన వారి మధ్యలో ఏ పరిచర్య ధర్మమైనా జరిగి వాళ్ళు క్షేమాభివృద్ధిలోనికి ఎదిగేటటువంటి అవకాశం ఉందా? లేకపోతే భూమి మీద ఉన్న సజీవంగా యేసుక్రీస్తు ప్రభు తన మరణ పునరుద్ధానాల ద్వారా ఏ సంఘాన్ని అయితే స్థాపించాడో ఆ సంఘానికి ఈవులు ఇచ్చినటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతుంది అన్నది ప్రశ్న. సందర్భమే మనకు వివరించేటటువంటి విషయం ఏంటి అంటే సంఘానికే ఇచ్చాడు ఈ ఈవుల్ని. ఇది సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఇవ్వబడినటువంటి ఈవులు. కాబట్టి చెరను చెరగా పట్టుకుని వెళ్ళాడు అంటే ఆధ్యాత్మికంగా చెరలో ఉన్నటువంటి వారిని రక్షించడం కోసం ఆయన ఏ కార్యాన్ని అయితే చేశాడో దాన్ని వర్ణిస్తున్నాడు అపోస్తలుడు. ఆయన తన మరణ పునరుద్ధానాల ద్వారా చెరలో ఉన్నటువంటి వారిని విడిపించి, వారిని రక్షించి, సంఘంగా వారిని సమకూర్చి, వారిని క్షేమాభివృద్ధిలోనికి నడిపించడానికి అవసరమైనటువంటి సమస్త ఏర్పాటు ఆయన చేశాడు అన్నటువంటి ఒక సందేశాన్ని ఇచ్చే వాక్య భాగం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఉంది. అంతేగాని ఆయన చనిపోయిన వారి ఆత్మలకు చేసినటువంటి కార్యాన్ని గురించి అదేం మాట్లాడట్లేదు. ఆయన భూమి యొక్క అడుగు భాగంలోనికి దిగి అన్నటువంటి మాట ఉంది. అంటే భూమి మీదకి దిగొచ్చాడు పరలోకం నుండి.
తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఆరోహణమయ్యాడు కాబట్టి భూమి మీద నుండి పరలోకానికి ఎక్కిపోయాడు అన్నటువంటి భావంలో చెప్పుకున్నటువంటి భాషను అపార్థం చేసుకొని భూమి యొక్క అడుగు భాగములు అన్నదాన్ని భూమి కంటే అడుగు భాగములు ఇంకా పాతాళానికే దిగిపోయాడు అన్నట్టుగా దాన్ని చాలా మంది అపార్థం చేసుకుని ఇలాంటి ఒక సిద్ధాంతాన్ని తయారు చేయడం జరిగింది. నాకు తెలిసి అపోస్తలీయ విశ్వాస ప్రమాణంలో కూడా అపోస్టల్స్ క్రీడ్ లో కూడా ఈ మాట రాయబడినట్టుగా నేను గమనించాను. అపోస్తలీయ విశ్వాస ప్రమాణం అనేది అపోస్తల్లో తయారు చేస్తుంది. ఆదిమ సంఘ కాలం తర్వాత యాంటీ నైసిన్ ఫాదర్స్ టైంలోనే రాయబడినటువంటి ఒక క్రీడ్ అది. సో అందులో లోపాలు ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది. అది మానవుల చేతనే రాయబడినటువంటి విశ్వాసం. ఆ ప్రాచీన ఒప్పుకోల్లోనే అలా ఉంది కాబట్టి అది నిజమై ఉండాల్సినటువంటి అవసరత లేదు. కాబట్టి సందర్భాన్ని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఇతర వాక్య భాగాలను కూడా మనం యేసుక్రీస్తు ప్రభు మరణ పునరుద్ధానాల సమయంలో అంటే మరణించి ఆయన పునరుద్ధానం అయ్యేంత ఆ వ్యవధిలో ఆ గ్యాప్ లో ఎక్కడున్నారు అని అంటే పరలోకంలోనే ఉన్నాడు అన్నటువంటి స్పష్టత లేఖనాలు మనం చాలా స్పష్టంగా ఇస్తాం. అంటే పరదేశ్ లో ఉన్నాడు లేదా తండ్రి వద్ద ఉన్నాడు అన్నటువంటి మాట లేఖనాలు చెప్తారు. ఎస్ బ్రదర్ శ్యామ్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే. ఎస్ తర్వాత ఆర్కే అనే ఐడి నుంచి ఇందాక సిగ్నల్ కట్ అయ్యి మీరు మళ్ళీ మాట్లాడలేకపోయారు. మీకు ఇంకా ఏమైనా ప్రశ్న ఉందా బ్రదర్? బహుశా మళ్ళీ అన్మ్యూట్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతుండవచ్చు. చంద్రశేఖర్ అనే ఐడి నుంచి జాయిన్ అనుకుంటున్నారు. మీరు అన్మ్యూట్ చేసుకుని మీ పేరు మీ ఊరి మీ ప్రశ్న అడగండి. నా పేరు చంద్రశేఖర్. నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. గుడ్ ఈవినింగ్ బిబోనా. గుడ్ ఈవినింగ్ యశ్వంత్. గుడ్ ఈవినింగ్. అంటే దో ఇట్ ఈస్ సిల్లీ బట్ ఒకళ్ళు అడిగారు కాబట్టి నేను ఇది అడుగుతున్నాను. ఇప్పుడు ఆర్క్ లో బిల్డ్ చేసినప్పుడు ఓన్లీ 8 మెంబర్స్ ఉంటారనమాట, పర్సన్స్ అయితే. కానీ లోపల ఉన్న జంతువుల యొక్క నెంబర్ అనేది చాలా ఎక్కువ మంది ఉంటుంది. మనం ఇప్పుడు చూస్తూ ఉంటే జూలో ఆ యానిమల్స్ ని హ్యాండిల్ చేయటం కానీ వాటిని అప్కీప్ చేయటం కానీ అవన్నీ చేయటానికి అంత పెద్ద జూయే అని అనుకుంటే ఆర్క్ ని, వాళ్ళని ఆ జంతువుల్ని వాటి అనిమల్స్ ని ఆ 8 మంది ఎలా హ్యాండిల్ చేస్తుంటారు అనేది ఒకటైతే, రెండోది అంటే వాటికి భోజనం తర్వాత కార్యక్రమాలు అంటే గ్యాస్, యూరిన్, డంగ్ ఇవన్నీ తీయటము అనేది కూడా 8 మందికి సాధ్యం కాదు. హ్యూమన్లీ నాట్ పాసిబుల్, ఎంత చేద్దామని అనుకున్నా సరే. ఇది కట్టుకథ అని అనటానికి ఇంతకన్నా మంచి సాక్ష్యం లేదు. దే దెమ్సెల్వ్స్ ఆర్ అంటే వాళ్ళ కళ్ళతోటి వాళ్ళే పొడుచుకుంటున్నారు అన్నట్టుగా వాళ్ళు రైజ్ చేశారు. సో దీనికి కరెక్ట్ గా ఎట్లాగా సమాధానం చెప్పాలి? సో యాక్చువల్ గా వండర్ ఆఫ్ వండర్స్ ఏంటి అని అంటే అసలు భూమి మీద ఉన్నటువంటి సమస్త జంతువులు నోవా దగ్గరికి నడిపించబడడం అనేది ఒక పెద్ద అద్భుతం. వాస్తవానికి అది హ్యూమన్లీ పాసిబుల్ కాదు. ఇవన్నీ కూడా బై దర్ వెరీ నేచర్, వాటి స్వభావాన్ని బట్టే అవి ఎవరు వాటిని టేమ్ చేయగలిగేటటువంటి అనిమల్స్ కాదు. టేమింగ్ ని తెలుగులో ఐ డోంట్ గెట్ ది అప్రోప్రియేట్ వర్డ్. సాధు చేయగలిగేటటువంటి జంతువులు కావు వాటి స్వభావాన్ని. సో సాధు జంతువులు కానటువంటి వాటిని ఒక ఓడలో అంత సుదీర్ఘకాలం ఎలా వారితో పాటుగా ఉంచగలిగారు, వాటితో పాటు వాళ్ళు ఎలా ఉండగలిగారు అంటే దాట్ ఇట్ సెల్ఫ్ ప్రూవ్స్ దట్ దెర్ ఇస్ అ డివైన్ ఇంటర్వెన్షన్ ఇన్ ద హోల్. అందులో దేవుని యొక్క జోక్యం ఉంది. అది మానవ సహజ ఏర్పాట్లకు లేకపోతే మానవ సహజ సామర్థ్యానికి విడిచిపెట్టబడినటువంటి ఒక అంశం కాదు అని చెప్పడానికి అక్కడే ఒక ఖచ్చితమైన నిదర్శనం ఉంది. సో అంటే దేవుడు అన్నటువంటి ఒక విషయాన్ని నమ్మనటువంటి వారికి దేవుడు చేసేటటువంటి అద్భుతకరమైనటువంటి సంఘటనలన్నీ కూడా కట్టుకథలని కొట్టేస్తారు. బట్ వీఆర్ బేసిక్లీ డీలింగ్ నాట్ విత్ ఏథియిస్ట్, వీఆర్ డీలింగ్ విత్ థీవ్స్ హూ బిలీవ్ దట్ దేర్ ఇస్ అ గాడ్ విత్ హూమ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. సో మీరు చెప్పినటువంటి సమస్యలన్నీ కూడా మనం ఆలోచించే కంటే ముందే అసలు వాటిని ఎలా మేనేజ్ చేయాలన్నటువంటి విషయం నోవాకే కలిగి ఉండాలి సందేహం. సో అండ్ గాడ్ వుడ్ హావ్ డెఫినెట్లీ గివెన్ హిమ్ సొల్యూషన్స్ ఫర్ ఆల్ ఆఫ్ దోస్ ప్రాబ్లమ్స్. సో వాటి ఆహారం విషయంలో కావచ్చు, లేదు
అక్కడ చెప్పబడినటువంటి మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఓడకు అవసరమైనటువంటి మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మీరు వ్యాఖ్యానంలో చూడొచ్చు. ఆదికాండము వ్యాఖ్యానం ఏదైతే రాసామో అందులో మీరు చూడొచ్చు. సో అందులో ఉన్నటువంటి మెజర్మెంట్స్ అవన్నీ కూడా ఈ అనిమల్స్ కి సరిపడా మెజర్మెంట్స్ గానే మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం వాడేటటువంటి మెజర్మెంట్స్ తో ఈక్వలైజ్ చేసి వాటిని అర్థం చేసుకోవడానికి వీలుండదు కాదు. సో ఆ ప్లేస్ ఎలా సరిపోయింది, వాళ్ళు ఎలా మేనేజ్ చేయగలిగారు, వాళ్ళ వాటి ఫుడ్ ఎట్లా, వాటి మల విసర్జనం పరిస్థితి ఎట్లా, ఇవన్నిటికీ సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏమీ ఆలోచించకుండా దేవుడు చేస్తున్నాడు. వాట్ ఎవర్ వాస్ హ్యూమన్లీ ఇంపాసిబుల్ వాస్ డివైన్లీ ప్రొవైడ్ ఇస్ ద సింపుల్ ఆన్సర్. ఎందుకంటే అవన్నీ డీటెయిల్ గా చెప్పడానికి దేవుడు ఇష్టపడలేదు, ఆయన ఏ ఏర్పాట్లు చేశాడు అని. మనకు ఎంతవరకు ఇలాంటి ఒక సంఘటన, ఇలాంటి ఒక అద్భుతం దేవుడు చేశాడు అని చెప్పడానికి ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పాడు. ప్రతి విషయము వివరంగా చెప్పబడలేదు అన్నది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. బట్ whatever he did because he was able to do it. It was God who did it, not Noah. నోవా కానీ, నోవాతో ఉన్నటువంటి 8 మంది కానీ కాదు చేసింది, అది దేవుడు చేసినటువంటి ఏర్పాటు కాబట్టి అది వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలా చేయాలో దేవుడే వారికి అలాంటి సామర్థ్యాన్ని లేదా అలాంటి ఏర్పాటును కూడా దేవుడే చేసింది. అది డెఫినెట్లీ యాక్సెప్ట్ చేస్తారు. చంద్రశేఖర్ గారు. ఓకే, అంటే సో వేర్ బైబిల్ ఈజ్ సైలెంట్, ఇట్ ఈస్ బెటర్ ఫర్ అస్ టు సైలెంట్, బట్ అట్ ద సేమ్ టైమ్ వీ నీడ్ నాట్ క్రాస్ ద అంటే థింక్ బై క్రాసింగ్ ద అట్రిబ్యూట్స్ అండ్ హోల్ కౌన్సిల్ ఆఫ్ ది గాడ్. అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఇలాంటి అంటే అద్భుతం ఉన్న ప్రతి సందర్భంలోనూ ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. యోనా చేప కడుపులో ఎలా ఉంటాడు మూడు రాత్రి పగళ్ళు? అది సైంటిఫికలీ పాసిబుల్, బయాలజికలీ పాసిబుల్ అంటే నాట్ పాసిబుల్. కానీ ఎలా ఉండగలిగాడు అంటే దేవుడు ఉంచాడు కాబట్టి ఉండగలిగాడు. దేవుడు ఏదైనా చేయగలడు. అది మాత్రమే కాదు, దేవుడు చేప కడుపులో యోనాను ఉంచడం కాదు, యోనా కడుపులో చేపను కూడా ఉంచగలడు. సో బికాస్ నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ విత్ గాడ్. ఆయన చేశాడు అని చెప్తే ఆయన చేశాడు అంతే. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. తర్వాత లైవ్ చాట్ లో అడిగినటువంటి ఒక ప్రశ్న తీసుకుంటాను బాబు గారు. జేఎల్వి అని అడిగినటువంటి ప్రశ్న, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 8, 9, 10 వచనాలు, ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును అని ఉంటుంది. మరి వీటిలో కొన్ని మాత్రమే ఎందుకు కావాలని కోరుకుంటున్నారు? విశ్వాసము, జ్ఞానవాక్యం, బుద్ధివాక్యం, ఆత్మల వివేచన ఎందుకు కోరుకోవడం లేదు? మనం ఏది కోరుకోవాలి అనేది ప్రశ్న. సో ఇక్కడ ఇవ్వబడినటువంటి మొదటి కొరింథీ పత్రిక 12:8 నుంచి 11 వరకు ఇవ్వబడినటువంటి జాబితా ఏదైతే ఉందో, అందులో కొన్ని వరాలు మాత్రమే ఎందుకు తాత్కాలిక వరాలుగా పరిగణించబడి మరికొన్ని మాత్రమే సంఘక్షేమాభివృద్ధి కొరకు ఇప్పటికీ కొనసాగుతున్నాయని అంటున్నాము అన్నది సోదరు అడిగినటువంటి ప్రశ్న. నాకు అర్థమైనది. అయితే ఆ వ్యత్యాసము అంటే కొన్ని తాత్కాలికమైనటువంటి వరాలు, కొన్ని సంఘకాలం అంతట్లో కొనసాగేటటువంటి వరము అన్నటువంటి ఆ వ్యత్యాసం అనేది మనము ఏదో కృత్రిమంగా తయారు చేసుకున్నటువంటి ఒక కేటగరైజేషన్ కాదు, ఒక వర్గీకరణ కాదు. అది దేవుని వాక్యాన్ని మనం విశ్లేషించి చదువుతున్నప్పుడు అర్థమయ్యేటటువంటి విషయం. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో 12వ వచనంలో అక్కడ అద్భుతాలు, సూచక క్రియలు అన్నవి అపోస్తలీయ చిహ్నాలు అని చెప్పబడ్డాయి చాలా స్పష్టంగా. సో అద్భుతాలు, సూచక క్రియలు అనే కోవకు చెందినటువంటి వరాలు ఏవైతే ఉన్నాయో, అద్భుత వరాలు అని, మిరాక్యులస్ గిఫ్ట్స్, అవన్నీ కూడా అపోస్తలీయ వరాలు లేదా అపోస్తలీయ చిహ్నాలు అని చెప్పబడ్డాయి. అవి అపోస్తలులకు ముడిపెట్టి వాక్యమే మాట్లాడుతూ ఉంది కాబట్టి అపోస్తలీయ కాలం వరకు, అపోస్తలు ఉన్నంత కాలం వరకు సంఘంలో కొనసాగాల్సినటువంటి వరాలు అని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అపోస్తలు, ప్రవక్తలు వేసింది పునాది అని బైబిల్ చెప్తా ఉంది కాబట్టి ప్రవక్తలు, అపోస్తలు వేసినటువంటి పునాది పైన సంఘం కట్టబడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ పునాది వేయబడాల్సినంత సమయం వరకు అపోస్తలు సంఘంలో ఆదిమ సంఘంలో ఉన్నారు. ఆ తర్వాత 12 మంది ప్రత్యేకంగా గొర్రెపిల్ల అపోస్తలు అని గుర్తించబడినటువంటి వారు, వారితో సమానంగా ప్రత్యేకంగా పిలువబడినటువంటి పౌలు,
వీరి కాలము అయిపోయేంత వరకు కూడా వారి ద్వారా ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షతలు దేవుడు ఇస్తా వచ్చాడు. వాక్యాన్ని ఇంకా రాయిస్తూ వచ్చాడు. వాటిని ధృవీకరించడానికి ఈ అద్భుత వరాలని వారి ద్వారా జరిగిస్తూ వచ్చాడు. వారి నిక్షేపణ కింద, వారి పర్యవేక్షణ కింద పరిచయం చేసినటువంటి వారి ద్వారా కూడా ఈ కార్యాలు జరిగిస్తూ వచ్చాడు అని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాల్ని కూడా పోల్చి చదువుకున్నాం. ఓకే, సో ఎప్పుడైతే ఈ ప్రత్యక్షతలు సంపూర్ణమైపోయాయో, ఎప్పుడైతే ఆ పునాది వేయబడిందో, ఎప్పుడైతే అపోస్తలిక కాలం అంతరించిందో, అప్పుడు అపోస్తలీయ చిహ్నాలు అని వర్గీకరణ చేయబడినటువంటి వరాలతో కూడా పని లేదు ఇంక సంఘానికి. కాబట్టి అవి సంఘానికి పునాది వేయడంలో దోహదపడ్డాయి. కాబట్టి ఎప్పటికీ సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేసేటటువంటి వరాలుగానే అవి ఉపకరించాయి. సంఘం ఆదిమ సంఘ కాలంలో మాత్రమే ఉన్నాయి. ఈనాడు ఉన్నటువంటి సంఘానికి కూడా అవి క్షేమాభివృద్ధి కలగజేసినటువంటి వరాలుగానే ఉన్నాయి. ఎందుకంటే వాటి ద్వారానే ఇప్పుడు మనం పాటిస్తున్నటువంటి ఈ వాక్యం ధృవీకరించబడింది. సో పునాది వేయడానికి అవి సహాయపడి ఆ తర్వాత అంతరించిపోయాయి. కాబట్టి ప్రస్తుతానికి అద్భుత వరాలు అన్నవి కాకుండా కేవలం ఈ వాక్యం బోధించడానికి అవసరమైనటువంటి వరాలు ఏవైతే ఉన్నాయో, ఈ వాక్యాన్ని ఆచరించి సంఘం క్షేమాభివృద్ధి పొందడానికి అవసరమైనటువంటి వరాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే సంఘంలో ప్రస్తుతం కొనసాగుతా ఉన్నాయి. వాటి ద్వారా మాత్రమే సంఘం క్షేమాభివృద్ధి పొందుతా ఉంది. అవన్నిటికి కూడా ఈ అద్భుత వరాల సహాయంతో వేసినటువంటి పునాదే ఆధారం. కాబట్టి ఆ అద్భుత వరాలు కూడా మనకు క్షేమాభివృద్ధిని కలుగజేసేటటువంటి వరాలుగానే మనం గుర్తించి వాటిని కూడా అంగీకరిస్తా ఉన్నాం. అంటే అపోస్తలీయ కాలంలో అవి నిజంగానే ఉన్నాయి ఫంక్షనల్ గా, కానీ ఇప్పుడు వాటి వినియోగం లేదు. ఎందుకంటే ఇప్పుడు అపోస్తలు కూడా లేరు, అపోస్తలీయ లేదా ప్రవక్తల పరిచర్య ద్వారా ప్రత్యేకంగా వచ్చేటటువంటి ప్రత్యక్షతలు కూడా ఏమీ లేవు. కాబట్టి వాటి వినియోగం సంఘంలో లేదు అని చెప్తాం. సో ఈ వర్గీకరణ వాక్యం నుండే మనము విశ్లేషించి అర్థం చేసుకోగలిగేటటువంటి వర్గీకరణ. ఇది మనం ఏమి మన ఆలోచన నుండి చేసేటటువంటిది కాదు. తర్వాత లూకాసు వార్త 19:27 మరియు నేను జోసెఫ్ బేగరి అని అడిగించాడు ప్రశ్న. మరియు నేను తమను ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకువచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను. ఈ ఉపమానం ఎప్పుడు జరిగేది? ఎవరు ముందు చంపడం? ఎవరి శత్రువులు? ఆజ్ఞ ఇచ్చేది ఎవరు? అర్థం చెప్పండి బ్రదర్. అది ప్రశ్న. చాలా స్పష్టంగా ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడకు సంబంధించినటువంటి ఉపమానం. లూకాసు వార్త 19వ అధ్యాయంలో, అలాగే మిగతా సువార్తల్లో ఉన్నటువంటి చివరి అధ్యాయాల్లో కూడా, అంటే యోహాను సువార్త మినహా మిగతా అంటే మత్తయి, మార్కు సువార్తల్లో కూడా ఉన్నటువంటి చివరి అధ్యాయాల్లో ఆయన 2వ రాకడకు సంబంధించినటువంటి కొన్ని ఉపమానాలు ప్రభు చెప్పడం అనేది, ఆయన 2వ రాకడకు సంబంధించినటువంటి హెచ్చరికలు ప్రభు ఇవ్వడం అనేది చాలా స్పష్టంగా చూసాం. అట్లాగే లూకాసు వార్త 19వ అధ్యాయంలో కూడా ఆయన 2వ రాకడ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన శిరోమరణానికి ముందు ఆయన మళ్ళీ పునరుద్ధానుడిగా లేచిన తర్వాత మళ్ళీ ఆయన 2వ రాకడ అనేది ఒకటి ఉంది అన్నటువంటి విషయాన్ని శిష్యులకి చెప్తూ, ఆయన వచ్చినప్పుడు తన రాజ్యం, నిత్య రాజ్యం స్థాపించబడుతుంది, అప్పుడే ఎలా వ్యవహరించబోతున్నాడు అన్నటువంటి విషయాన్ని గురించి ఆయన మాట్లాడుతా ఉన్నాడు. సో చాలా స్పష్టంగా ఆ సందర్భంలో అది యేసుక్రీస్తు ప్రభు గురించే మాట్లాడుతుంది. అయితే తన శత్రువులను తన ఎదుటకు తీసుకొచ్చి సంహరించాలి అన్నటువంటి మాట చూపించి, యేసుక్రీస్తు ప్రభు నిజంగా కరుణామయుడైతే, యేసుక్రీస్తు ప్రభు నిజంగా అందరినీ ప్రేమించేటటువంటి దేవుడైతే అంత క్రూరంగా ఎందుకు ప్రవర్తిస్తాడు? అలాంటప్పుడు ఆయన దేవుడు కాదు, అలాంటి దేవుడు మాకు అక్కర్లేదు. అదే ఆ వాక్య భాగం అయితే మేము క్రైస్తవులుగా ఉండడం కూడా మానేస్తాం, అసలు ఇప్పటి నుంచి బైబిల్ బోధించడం కూడా మానేస్తామని చెప్పుకునేటటువంటి కొంతమంది కూడా తయారయ్యారు ఈ మధ్యకాలం. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఒక రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి శత్రువుల్ని తీసుకొచ్చి సంహరించమని రాజు ఆజ్ఞాపిస్తుంది. ఏ రాజ్యంలో అయినా తిరుగుబాటు చేసిన వారి పైన శిక్ష అమలు చేయడం అనేది న్యాయమైనటువంటి విషయంగానే పరిగణించబడుతుంది తప్ప అదేమి అన్యాయం కాదు, అదేమి ఆ రాజు కఠినత్వాన్ని, క్రూరత్వాన్ని చూపించేటటువంటి విషయం ఎంత మాత్రము కాదు. ఏ రాజ్యానికైనా శ్రేయస్కరమైనటువంటి విషయం ఏంటి అంటే శత్రువులు అనగదొక్కబడాలి. ఆ రాజ్యాన్ని పాడు చేయాలని, లేకపోతే ఆ రాజ్యానికి వ్యతిరేకంగా దండెత్తినటువంటి తిరుగుబాటుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అణిచివేయబడాలి అన్నది ఏ రాజ్యానికైనా క్షేమకరమైనది, ఏ రాజైనా కోరుకునేటటువంటి. అదే ఉపమానాన్ని ఇక్కడ అలంకారంగా తీసుకొని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇందులో ఎంతవరకు న్యాయం ఉంది అంటే, ఒక రాజ్యంలో తిరుగుబాటుదారులని శిక్షించడం ద్వారా, వారి మీద వధ శిక్ష అమలు చేయడం ద్వారా వారిని శిక్షించడం ఎంతవరకు న్యాయబద్ధమైనదో,
అంతే న్యాయంగా నేను నా శత్రువుల్ని శిక్షిస్తాను అన్నటువంటి మాట చాలా స్పష్టంగా ప్రభు చెప్తున్నటువంటి ఒక సందర్భం. దాన్ని చూసి ఎందుకు వివరణ ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు, దాన్ని ఒక అభ్యంతరంగా చెప్పేవాళ్ళు కూడా ఎందుకు చూపిస్తున్నారు అన్నది మనకు అర్థం కానటువంటి ఒక విషయం. అంటే ఏ రాజైనా ఏ రాజ్యమైనా తిరుగుబాటుదారులను శిక్షించవచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభు అనే రారాజు మాత్రం అందరికీ నీతి చేసేటటువంటి న్యాయం చేసేటటువంటి నీతిమంతుడైనటువంటి రాజు మాత్రం తనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి శత్రువులను శిక్షించకూడదు, దండించకూడదు, వాళ్ళని క్షమించి అంగీకరించేశారు. ఒకవేళ అలాంటి దుర్మార్గుల్ని దుష్టుల్ని ఎవరైతే సువార్త మార్గాన్ని తిరస్కరించి అనీతిమంతులుగా ఉన్నారో వాళ్ళని క్షమించి అంగీకరిస్తే ఏమంటున్నారు? అలా ఎలా క్షమిస్తారు? అదేం ప్రేమ? పాపలను క్షమించి అంగీకరించేటటువంటి ప్రేమ నిజంగా ప్రేమనా? అసలు వాళ్ళ ద్వారా అన్యాయం అయిపోయినటువంటి వాళ్ళందరూ ఏమవ్వాలి? వాళ్ళకి ఏం న్యాయం చేసినట్టు అని అడుగుతున్నారు. ఓకే, సరే, న్యాయం చేసేవాడుగా ఉన్నాడు ఆయనకు వ్యతిరేకంగా పాపం చేసి ఆ పాపం నుండి విముక్తి పొందడానికి కూడా ఆయన ఏర్పాటు చేసినటువంటి మార్గాన్ని తిరస్కరించిన వారికి అల్టిమేట్లీ ఆయన న్యాయబద్ధంగా శిక్ష విధిస్తాడు అన్నటువంటి మాట వాక్యం నుండి చూపిస్తే అదేం ప్రేమ? మరి ఆయన అలా శిక్షించకూడదు కదా, అది కఠినాత్ములు చేసేటటువంటి పని కదా అన్నట్టుగా మాట్లాడుతుంది. అంటే వీళ్ళు సత్యాన్ని అంగీకరించేటటువంటి మనసుతో బైబిల్ని చదవట్లేదు, కానీ ఏదో ఒక విధంగా తప్పు పట్టాలన్నటువంటి ఉద్దేశంతోనే బైబిల్ చదువుతున్నారు. చాలా స్పష్టంగా అర్థమవుతోంది. కానీ యేసుక్రీస్తు ప్రభు రాజుగా తనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి వారి మీద శిక్ష అమలు చేయడం అనేది చాలా న్యాయమైనటువంటి, అది న్యాయం కాదు అని అంటే ఏ రాజు కూడా అలా చేయడం న్యాయం కాదు. మన దేశంలో అయితే ఏకంగా మోదీ గారికి వ్యతిరేకంగా ఒక మాట చెప్తేనే అది దేశద్రోహం అని పరిగణించబడతా ఉంది. యావజ్జీవ కారాగార శిక్షలు, వికలాంగులు ఏమీ చేయలేనటువంటి నిస్సహాయుల్ని కూడా తీసుకెళ్లి జైల్లో వేసి వారిని వేధించి అందులో కొంతమంది చనిపోయినటువంటి దాఖలాలు కూడా మనకు కనబడతా ఉంది. అవంతా న్యాయంగానే ఉంది చూడడానికి మనకి. ఓకే, అందులో అన్యాయం ఉన్నప్పటికీ కూడా అది న్యాయంగానే కనబడుతుంది చాలా మందికి. ఓకే, వాళ్ళు దాదాపుగా 10-15 సంవత్సరాలు శిక్ష అనుభవించిన తర్వాత లేదు తూర్చి వీళ్ళు తప్పు చేయలేదు, మేమే తప్పు చేశాము, వాళ్ళు తప్పు చేశారని తీర్పు ఇవ్వడంలో అని చెప్తున్నారు. అది అన్యాయం అంటే. కానీ యేసుక్రీస్తు ప్రభు ఒక వ్యక్తిని పాపిగా దోషిగా తీర్పు తీర్చినప్పుడు అందులో ఎక్కడ అన్యాయం ఉండదు. ఆయన తీర్పు నుండి తప్పించుకోగలిగేటటువంటి వారు కూడా ఎవరు ఉండరు. ఆయన అన్యాయంగా తీర్పు తీర్చేటటువంటి ఒక సందర్భం కూడా ఉండదు. ఆయన సమస్త లోకానికి సర్వలోకానికి న్యాయం చేసేటటువంటి తీర్పరిగా ఉంటాడు. న్యాయబద్ధంగానే ఎవరినైనా శిక్షిస్తాడు, న్యాయబద్ధంగానే ఎవరినైనా శిక్షిస్తాడు అన్నటువంటి విషయాన్ని చాలా ఖచ్చితంగా వాక్యం బోధిస్తా ఉంది. అదే బైబిల్ యొక్క సమగ్ర బోధ కూడా. కాబట్టి అందులో ఎలాంటి అనుమానానికి అవసరం లేదు. అది యేసుక్రీస్తు గురించే మాట్లాడుతుంది, ఆయన రెండవ రాకడ గురించే మాట్లాడుతుంది. ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వారు ఆయనకు శత్రువులే. సో వారిని ఆయన సంహరించడంలో సంపూర్ణ న్యాయం కనబడుతుంది అనేది మన అర్థం. తర్వాత శంకర్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగండి సార్. అన్న బిబోన్, గుడ్ ఈవినింగ్ అన్న. యశ్వంత్ అన్న, గుడ్ ఈవినింగ్ బ్రదర్. సైమన్ అన్న. yes brother, Simon. Isaac from. yes brother. yes brother. అన్న ఇప్పుడు విశ్వాసం అనేది ఎలాగా దాన్ని ఇది చేసుకోవాలని అంటే, విశ్వాసం అంటే ఏంటి, విశ్వాసం దేన్ని దాన్ని ఎలాగా ఇది చేసుకోవాలి అంటే, విశ్వాసం అంటే ఏంటి, దేని మీద విశ్వాసం ఉంచాలి? ఇప్పుడు పేతురు గారికి ప్రభు నువ్వు నడిచిరా అంటే మాట మీద విశ్వాసం ఉంది. అలాగే ఇప్పుడు మనం దేని మీద అంటే వాక్యం మీద, లేఖనాల మీద విశ్వాసం ఉంచాలా, లేదా పలానా పని జరుగుతుందని దాని మీద విశ్వాసం ఉంచాలా అని నా ప్రశ్న కాదు, నా సహోదరి ప్రశ్న. అది దానికి మనం విశ్వాసం ఉంచాల్సింది లేఖనాల పైన కదా, చాలా స్పష్టంగా వాక్యం బోధిస్తున్నటువంటి విషయం. ఈ రోజు మనకు దేవుని మాట అంటూ అందుబాటులో ఉంది అని అంటే అది లేఖనాల రూపంలో మాత్రమే అందుబాటులో ఉంది. సో అందులో చెప్పబడినటువంటి ప్రతి మాట మనం విశ్వసించదగినటువంటి మాట. అయితే మనం ఎలా అర్థం చేసుకున్నాము ఆ మాటల్ని అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. వాటిని సమగ్రంగా లేఖన బోధన సరిగ్గా అర్థం చేసుకున్న తర్వాత ఆ లేఖనం ఇచ్చేటటువంటి వాగ్దానం కావచ్చు, అది చేసేటటువంటి హెచ్చరిక కావచ్చు, లేకపోతే అందులోంచి వచ్చే ఏ బోధ అయినా సరే అది పూర్తిగా నమ్మదగినది కాబట్టి దాన్ని మనం విశ్వసిస్తాం. అందుకని ఏది పడితే అది విశ్వసించడం, నాకు ఉన్నటువంటి అవసరాలన్నీ తీరిపోతాయని విశ్వసిస్తాం.
లేదా నేను అడిగిందంతా కూడా జరిగిపోతుంది అలాగే దేవుడు అనుగ్రహిస్తాడని విశ్వసించడం అలా కాదు. అలా కాకుండా దేవుని వాక్యాన్ని మన విశ్వాసం యొక్క పరిమాణంగా తీసుకొని ఆయన ఏం వాగ్దానం చేశాడో, ఏ పరిమితులతో వాగ్దానం చేశాడో వాటిని మనం అర్థం చేసుకొని వాటి యందు విశ్వాసం ఉంచడం, వాటిని నమ్మడం అనేది నేర్చుకోవాలి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా రక్షణార్థమైన విశ్వాసం అంటే ఏంటో మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడం అంటే ఆయన పాపుల కొరకు చేసినటువంటి ఆ కార్యాన్ని, శిలువ పైన ఆయన పాపుల స్థానంలో చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు, దాన్ని విశ్వసించడం ద్వారా మనకు రక్షణ ఉంది అన్నటువంటి సత్యాన్ని మనం ఆయన బిడ్డలు కావడం అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి కోణం విశ్వాసం. అది లేకుండా మిగతా ఏ విశ్వాసం ఉన్నా కూడా అది చెల్లదు, అది దానివల్ల విలువ కూడా. సో ఇది విశ్వాసానికి పునాది. ఆ తర్వాత మనం దేవుని పైన విశ్వాసం ఉంచడానికి, దేవునిలో కొనసాగడానికి అవసరమైనటువంటి బోధ లేఖనాలు మనకు అందిస్తాం. ఎస్ శంకర్ గారు. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. సమయం 9 దాటింది కనుక ఇక్కడ నుంచి లైవ్ చాట్ లోని ప్రశ్నలు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. దయచేసి వీక్షకులంతా గమనించాలని మనవి చేస్తుంది. జేఎల్బి అనే ఐడి నుంచి ఇందాక అడిగినటువంటి ప్రశ్న, జ్ఞానవాక్యము బుద్ధివాక్యం అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 8-9 వచనాల నుంచి అడిగిన ప్రశ్నకి ఫాలోఅప్ క్వశ్చన్ గా, ఇప్పుడు కూడా స్వస్థత భాషలు మాట్లాడే వారం ఇవే కోరుతున్నారు కదా, అలా అడగడం ఎంతవరకు కరెక్ట్? అది ప్రశ్న. అంటే ఇప్పుడు సంఘానికి దేవుడు ఏం అనుగ్రహించాడు, ఇప్పుడు సంఘానికి ఆ జాబితాలో ఏది వర్తించదు అన్నటువంటి బోధ స్పష్టంగా వాక్యంలో ఉన్న తర్వాత కూడా ఏది ఇప్పుడు అనుగ్రహించబడదు అని వాక్యం చెప్తుందో అదే కావాలని కోరుకోవడం అనేది సరైనటువంటి ఆలోచన విధానం కాదు. సో ఈ రోజు దేవుడు స్వస్థతలు చేస్తాడా అంటే ఖచ్చితంగా ఆయన స్వస్థతలు చేయడానికి సమర్థుడే. ఆయన స్వస్థత చేస్తాడు, దాని గురించి మనకి ఎలాంటి సందేహం ఉండక్కర్లేదు. కానీ ఆయన చిత్తానుసారంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎవరికి కావాలంటే వారికి, మందుల ద్వారా కానీ మందులు లేకుండా కానీ స్వస్థత చేసేటటువంటి సామర్థ్యం దేవునికి ఉంది. దాన్ని ఎవరు ప్రశ్నించట్లేదు. కానీ అపోస్తులీయ స్వస్థత వరం అనేది, ఎవరి మీద చేతులు ఉంచితే వారు స్వస్థపడేటటువంటి అపోస్తులీయ స్వస్థత వరం అనేది, అది ఈరోజు ఎవరికీ లేదు అని చాలా ధైర్యంగా ఎందుకు చెప్పగలుగుతున్నాము అంటే, కేవలం ఈ మోసం చేసేటటువంటి బూటకపు అద్భుతాలు స్వస్థతలు చేసేటటువంటి వాళ్ళను మాత్రమే చూసి కాదు. అసలు అలా జరుగుతుందని నమ్మడానికి లేఖనాల్లో ఎక్కడ ఆధారం లేదు. ఈరోజు ఎవరికైనా స్వస్థత వరం ఇవ్వబడుతుందని కానీ, భాష వరం ఇవ్వబడుతుందని కానీ, లేకపోతే అద్భుతాలు చేసే వరం ఇవ్వబడుతుంది అని కానీ నమ్మడానికి ఎలాంటి ఆధారము వాక్యంలో కనబడట్లేదు. అలాంటిది లేనప్పుడు వాక్యము చెప్పనటువంటి విషయాన్ని ఇవ్వమని దేవుని పైన ఆధారపడటం కానీ, దేవుడిని కోరుకోవడం కానీ, అది వాక్య బోధన ఉల్లంఘించి ఆ వాక్యానికి అతీతంగా దేవుడి నుండి ఏదో కోరుకోవడం అవుతుంది. సో అది సరైనదేనా అలా చేయడం అని అంటే సరైనది కాదు. వాక్య బోధ దానికి సంబంధించట్లేదు. మనం అడిగేటటువంటి విషయాలు వాక్యానుసారమైనటువంటి ఉంటాయి. సో ఈ రోజుకి సంబంధించని వరాల్ని మనం దేవుడి నుండి కోరి అవి రానప్పుడు ఏదో పట్టుకుని ఇదే అది అని చెప్పడం కూడా చాలా తప్పు. వాస్తవానికి చాలా సంఘాలు అవే చేస్తా ఉంటాయి. సో వాక్యం నుండి ఆధారం చూపించాల్సి ఉంటుంది. ఈ రోజు కూడా స్వస్థత వరం కొనసాగుతుంది, ఈ రోజు కూడా భాష వరం కొనసాగుతుంది అని వాక్యం నుండి ఆధారం చూపించాలి. అంతేగాని ఇదిగో ఇది నా ఎక్స్పీరియన్స్, ఇది నా అనుభవం, నీకు ఆ అనుభవం లేదు కాబట్టి నీకు అర్థం కాదు, నాకే అర్థమవుతుంది అంటే నీకు అర్థమైంది నీ వరకు ఉంచుకుంటే మంచిది. సంఘం పైన రుద్దే ప్రయత్నం చేయదు. అది వాక్యం నుండి చూపించగలదు. తర్వాత లైఫ్ స్టైల్ అనే ఐడి నుంచి, గాడ్ మేడ్ ఆడమ్ ఇన్ హిస్ ఇమేజ్, డస్ ఇట్ మీన్ హీ ఈస్ మేడ్ విత్ హ్యూమన్ ఆర్గన్స్ అని అడిగారు. అంటే దేవుడు ఆదామును తన పోలికలో చేసుకొనెను అనే మాటకి, అంటే అవయవాలు, మానవ అవయవాలు ఎలాగైతే ఉంటాయో అట్లాంటి పోలిక అనే అర్థమా అని ప్రశ్న. సో దేవుడు తన పోలికలో తన స్వరూపంలో నరుని చేసెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని చేసెను అన్నటువంటి మాట కొంతమంది చూపించి కొంతమంది దేవునికి కూడా అవయవాలు ఉన్నాయా అన్నది ఒక ప్రశ్న. స్త్రీని గాను పురుషుని గాను చేసెను అని అన్నప్పుడు ఈ త్రిత్వమై ఉన్నటువంటి దేవుడిలో స్త్రీమూర్తి ఎవరు, స్త్రీ రూపం ఎవరికి ఉంది? ఎందుకంటే స్త్రీని గాను కూడా వారిని నిర్మించాడు అన్నటువంటి మాట చెప్పబడింది కదా అన్నటువంటి ప్రశ్న ఈ మధ్యలో కొంతమంది లేవనెత్తడం అనేది మనం చూస్తాం. అయితే చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, దేవుని పోలిక, దేవుని స్వరూపం గురించి పాత కొత్త నిబంధనలు కలిపి మనకి ఇస్తున్నటువంటి అవగాహన, సమగ్ర అవగాహన ఏంటి అనేది మనం చూడాలి. ఒక్క వచనాన్ని చూపించి దీంట్లో నుండే నువ్వు జవాబు చెప్పాలి అని అంటే దేవుడు 66 పుస్తకాలు ఇచ్చి ఉండేవాడు కాదు. దేవుని యొక్క సంపూర్ణ
ప్రత్యక్షత అనేది ఈ 66 పుస్తకాల పరిధిలో సమగ్రంగా అధ్యయనం చేసి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం కాబట్టి ఒక్క వచనాన్ని చూపించి ఒక థియాలజీ తయారు చేయడం అనేది బైబిల్ విధానం కాదు. ఓకే, సో ఈ దేవుని స్వరూపము, దేవుని పోలిక గురించి చెప్పబడినటువంటి వివరాల్ని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు, ఆదాము పాపం చేసినప్పుడు, మానవుడు పాపం చేసినప్పుడు దేవుని స్వరూపాన్ని మానవుడు కోల్పోయాడు అని ఎక్కడుంది చూపించండి అని మీరు అడగొచ్చు. కానీ కోల్పోయాడు అన్నటువంటి స్టేట్మెంట్ లేకపోయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువులో దేవుని యొక్క స్వరూపంలో మనం పునః నిర్మించబడుతున్నాం అన్నటువంటి మాట మాత్రం చాలా స్పష్టంగా ఉంది. ఎఫ్ఎస్సి పత్రికలోను కొలసి పత్రికలోను ఈ మాట వాడబడింది. అంటే కొలసి పత్రిక ఎఫ్ఎస్సి పత్రిక అండ్ కొలసి పత్రిక ఈ రెండు పత్రికల్లో కూడా ఉంది. అంటే స్పెసిఫిక్ రెఫరెన్సెస్ 4వ అధ్యాయంలో, ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయంలో ఈ మాట చదివినట్టు ఉంది. అలాగే కొలసి పత్రిక 2వ అధ్యాయంలో ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఈ 2 అధ్యాయాల్లో. బట్ ఈ పత్రికల్లో మాత్రం ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం తిరిగి దేవుని యొక్క రూపం మనలో నిర్మించబడుతుంది, మనము తిరిగి దేవుని యొక్క స్వరూపం మనలో రూపించబడుతుంది అన్నటువంటి మాట చెప్పబడింది. సో దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, పాపం వలన కోల్పోయినది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ ద్వారా తిరిగి అనుగ్రహించబడుతుంది. కాబట్టి దేవుని స్వరూపం అనేది పాపం వలన మానవుడు నష్టపోయాడు, దాన్ని రక్షణలో తిరిగి సంపాదించుకుంటున్నాడు అన్నటువంటి అవగాహన చాలా స్పష్టంగా వాక్యం ఇస్తా ఉంది. అందుకే ఇది భౌతిక శరీర అవయవాల గురించి మాట్లాడట్లేదు, ఆధ్యాత్మిక స్వరూపాన్ని గురించి మాట్లాడుతుంది, నైతిక స్వభావాన్ని గురించే మాట్లాడుతుంది. దేవునికి ఉన్నటువంటి ఆధ్యాత్మిక నైతిక పోలికలో మానవుడిని తయారు చేశాడు. అది పాపం ప్రవేశించడం ద్వారా మానవుడు కొంతవరకు నష్టపోయాడు, కానీ అది సంపూర్ణంగా పునర్నిర్మించబడేది యేసుక్రీస్తు ప్రభువులో జరుగుతుంది. ఇక్కడ ప్రారంభమయ్యేటటువంటి ఆ రక్షణ ప్రక్రియ యేసుక్రీస్తు ప్రభు యొక్క సారూప్యంలోనికి మనం సంపూర్ణంగా మార్చబడ్డంలో అంతమవుతుంది. కాబట్టి మనం మహిమ శరీరం పొందిన వారమై ఆయన్ని చూసినప్పుడు ఆయన్ని పోలి ఉంటామన్నటువంటి మాట చెప్తాం. తిరిగి దేవుని పోలిక మనలో సంపూర్ణంగా ఏర్పడుతుంది. అది భవిష్యత్తులో ఆయన విమోచన కార్యంతో ముడిపడి ఉన్నటువంటి విషయం, అది సంపూర్ణం అవ్వడం అనేది. కాబట్టి ఇది ఆధ్యాత్మిక కోణంలో, నైతిక కోణంలో చెప్పబడినటువంటి స్వరూపము, పోలిక అనేది వాక్య బోధలో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట చూసినప్పుడు ఆయన పోలి ఉంది అన్నటువంటి మాట. అలాగే ఆయన ముందుగా నిర్ణయించి ఏర్పాటు చేసుకున్నటువంటి వారు తన కుమారుని యొక్క సారూప్యంలోనికి మార్చబడడానికి అలా ఏర్పాటు చేయబడ్డారు అని రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29-30 వచనాల్లో చెప్పబడింది. కాబట్టి ఇది ఆధ్యాత్మిక స్వరూపాన్ని గురించి, పోలిక గురించి మాట్లాడుతుంది తప్ప భౌతిక శరీర ఆకృతిని గురించి, పురుషుడా స్త్రీయా అన్నటువంటి ఈ కోణం గురించి అది మాట్లాడట్లేదు. చాలా స్పష్టంగా మనం గుర్తించగలిగేటటువంటి విషయం ఏంటి అంటే, దేవుడు పురుషుడిని స్త్రీని తయారు చేశాడు నరుల్లో, వారి ఇరువురిని కూడా దేవుని స్వరూపంలోనే తయారు చేశాడు. అంటే ఇరువురిని కూడా దేవుని యొక్క ఆధ్యాత్మిక నైతిక పోలిక స్వరూపంలోనే తయారు చేశాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాదు ఈ పురుష రూపము స్త్రీ రూపము అనేది ఏదైతే ఉందో అదే దేవుని యొక్క స్వరూపం అని ఒకవేళ వాదిస్తే, మనుషులు మాత్రమే దేవుని యొక్క స్వరూపంలో, దేవుని యొక్క పోలికలు చేయబడినట్టుగా ఎందుకు ప్రత్యేకంగా చెప్పబడ్డారు? జంతువులు కూడా తయారు చేయబడ్డాయి కదా, స్త్రీలుగా పురుషులుగానే. ఈ 2 లింగాలు జంతువుల్లో కూడా కనబడుతున్నాయి కదా. సో ఈ శరీర ఆకృతి ఒకవేళ దేవుని స్వరూపం, దేవుని పోలిక అని అనుకుంటే, ఈ స్త్రీలింగం పుంలింగం అనేది జంతువుల్లో కూడా కనబడుతుంది. కాబట్టి వాటిని కూడా దేవుడు అలాగే తయారు చేశాడని చెప్పుకోవాల్సి ఉంటుంది. అలా బైబిల్ బోధించండి. మానవుడిని దేవుడు తన పోలికలో, తన స్వరూపంలో తయారు చేశాడని చెప్పుకోవడం, స్త్రీని పురుషుణ్ణి ఇద్దరిని కూడా సమాన విలువ కలిగినటువంటి వారుగా, ఇద్దరికి ఒకే ఆధ్యాత్మిక విలువ, నైతిక విలువ ఉన్నటువంటి వారుగా తయారు చేశాడు అన్నటువంటి బోధ వాక్య సమగ్ర అవగాహనలో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో దాన్ని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు అన్నమాట. సో దేవుడు స్త్రీగా పురుషులుగా చేశాడంటే ఖచ్చితంగా దేవుల్లో ఒక స్త్రీమూర్తి ఉండి తీరాల్సిందే, ఆ త్రిత్వ వ్యక్తుల్లో ఒకరు స్త్రీగా ఉండాల్సిందే. ఇది ఈ మధ్య కాలంలో క్రైస్తవేతరులు కూడా కొంతమంది బైబిల్కి అభ్యంతరంగా లేవనటువంటి వారు ప్రశ్నగా అడుగుతా ఉన్నారు. కానీ ఇదే సిద్ధాంతం పైన వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ అనేటటువంటి ఒక సంఘం కట్టబడి, వారు చాలా స్పష్టంగా దేవుల్లో స్త్రీలింగం పుంలింగం ఈ 2 ఉండి తీరాల్సిందే, స్త్రీని గాను పురుషుని గాను నరుని తయారు చేశాడు అని అంటే అన్న వాదన వాళ్ళు చెప్తూ వచ్చారు ఎప్పటి నుండి. దాన్ని మనం ఎదిరిస్తూ కూడా వచ్చాం, ఎందుకంటే అది వాక్య సమగ్ర బోధతో పొసగట్లేదు. ఎందుకంటే దేవుడు ఆత్మయ్య ఉన్నాడు, ఆయనకు భౌతిక శరీర ఆకృతి, శరీర అవయవాలు ఉన్నాయి అని ఎక్కడ బైబిల్ చెప్పట్లేదు. ఆంథ్రోపోమార్ఫిక్ గా వాడబడినటువంటి
ఆయనకి ముక్కు, నోరు, లేకపోతే చెవులు, లేకపోతే చేతులు ఇవన్నీ ఆపాదించి వాడబడినటువంటి సందర్భాలను తీసుకొని అదిగో అక్షరాల ఆయనకు చేతులు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, ముక్కుంది, నోరుంది అని వాదించే ప్రయత్నం అనేది అంటే నిజానికి అలంకార భాష అర్థం కానటువంటి వాళ్ళు మాట్లాడేటటువంటి మాట. దేవుడు ఏమై ఉన్నాడో వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది, ఆత్మ అయి ఉన్నాడు. సో మానవుల్లో భౌతిక శరీరం మాత్రమే కాదు, ఆత్మ కూడా ఉంది. సో ఆధ్యాత్మిక కోణం మానవుల్లో ఉంది కదా, ఆత్మ ఉంది కదా. సో దేవుళ్ళలో భౌతిక శరీరం లేదు, దేవుడు ఆత్మయే ఉంది. మానవుడిలో భౌతిక శరీరము ఉంది, ఆత్మ కూడా ఉంది. అలాంటప్పుడు ఏ కోణంలో దేవుడు తన పోలికలో తన స్వరూపంలో మానవుడిని తయారు చేశాడు అని అర్థం చేసుకోవడంలో ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? మనిషిలో ఉన్నటువంటి ఆత్మే ఆత్మస్వరూపి అయిన దేవుని స్వరూపంలో తయారు చేయబడు, అంతేగాని అతని శరీరం కాదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇది ఒక అనవసరమైనటువంటి వాదన. ఒకవేళ మరీ భౌతిక శరీరంలో కూడా అది అన్వయించాలి, దాన్ని మనం అన్వయించాలి, అలా కూడా తీసుకోవాలి అని వాదించినా సరే, ఇప్పుడు నాకు ఒక కూతురు పుట్టింది అనుకోండి, నా కూతురు నా పోలికలో ఉండే అవకాశం లేదా? అదిగో అన్ని తండ్రి పోలికలే అమ్మాయికి అని అంటారు. అంటే నేను కూడా స్త్రీ అయి ఉండాలా, లేకపోతే ఆ అమ్మాయి పురుషుడు అయి ఉండాలి? అంటే పోలికలో స్వరూపంలో ఉండడానికి ఒకే లింగానికి చెందినటువంటి వారై ఉండాలి అన్నటువంటి ఈ అజ్ఞానపు వాదన ఏదైతే తీసుకొస్తున్నారో దాన్ని చాలా సాధారణ మాటల్లోనే అర్థం చేసుకోవచ్చు కదా. ఈ అమ్మాయికి తండ్రి పోలికలే అని అంటే అమ్మాయి పురుషుడై ఉండాలి, లేకపోతే తండ్రిలో స్త్రీత్వం ఏదైనా ఉండాలని. ఎంత అజ్ఞానమైనటువంటి ఆలోచన అండి. అయినా అది భౌతిక భావంలో వాడబడట్లేదు. ఆ వాదన ఉన్నప్పటికీ కూడా నేను దాన్ని తీసుకోవట్లేదు, మామూలుగా చెప్తున్నాను మాట వచ్చి. బేసికలీ ఇట్స్ జస్ట్ టాకింగ్ అబౌట్ ద స్పిరిచువల్ నేచర్, నాట్ ద ఫిజికల్ బాడీ. తర్వాత జీవన్ జమి అని అడిగినటువంటి ప్రశ్న, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, జీవవాయువుగా నరుడు జీవాత్మ ఆయను, జీవాత్మ సృజించను, వీటిలో వ్యత్యాసం అర్థం కావట్లేదు. అలాగే మనిషి ఆత్మ, నరుని ఆత్మ, పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ వ్యత్యాసం అర్థం కావడం లేదు. దేవుడు సృజించాడా, ఊదాడా, కలగజేశాడా? అది ప్రశ్న అది. అలాగే ఆదికాండం 7-15, 22 వచనాలు, 7వ అధ్యాయం 15-22 వచనాలు అనుకుంటా, జంతువులలో కూడా జీవాత్మ ఉండునా అనేది ప్రశ్న అది. చాలా స్పష్టంగా నరుని ఆత్మ అన్నది దేవుడు మనలో ఉంచినటువంటి ఆత్మ గురించి మాట్లాడుతూ ఉంది. దాన్ని పరిశుద్ధాత్మతో కన్ఫ్యూజ్ అవ్వదు. పరిశుద్ధాత్మని కాదు ఆయన మనలో ఉంచింది, నరుని ఆత్మ అని. మనిషి ఉనికి కలిగి ఉండడానికి, మనిషిగా ఉనికి కలిగి ఉండడానికి ఏ ఆత్మ అవసరం? ఆ ఆత్మను దేవుడు సృజించి ఆ మానవునిలో అమర్చాడు, అది అతనిలోనికి ఊదడం ద్వారా అమర్చాడు. అంతేగాని దేవుని ఊపిరినే, దేవునిలో నుండి ఒక అంశాన్నే మానవుడిలో అమర్చాడు అని అర్థం చేసుకోవడానికి ఎక్కడ అవకాశం లేదు. ఆయన ఆత్మలకు తండ్రి అని చెప్పబడ్డాడు అంటే మనిషిలో ఉన్నటువంటి ఆత్మను సృజించినటువంటి వాడిగా ఆయన ఆత్మలకు తండ్రి అయి, అన్ని ఆత్మల్ని సృష్టించినటువంటి వాడు ఆయనే. కాబట్టి ఆయన ఆ ఆత్మలకు తండ్రి అని పిలువబడ్డాడు. అన్ని ఆత్మల్ని సృష్టించినటువంటి వాడు అని అన్నప్పుడు మరి పరిశుద్ధాత్మ కూడా సృష్టించబడ్డాడా అంటే కాదు. పరిశుద్ధాత్మ అన్నది ఈ ఆత్మల కేటగిరీస్ లో వచ్చేటటువంటిది కాదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అన్నటువంటి ముగ్గురు వ్యక్తులు ఎవరైతే దేవునిలో మనకు కనబడుతున్నారో ఆ పరిశుద్ధాత్మ దేవత్వపు సర్వ పరిపూర్ణత, సర్వ లక్షణాలు, సర్వనామాలు, సర్వ కార్యాలు ఆపాదించబడినటువంటి తండ్రితో కుమారునితో సమానమైనటువంటి ఆత్మని పరిశుద్ధాత్మ అంటుంది. ఓకే, ఆయన మనలో నివసించడానికి ఇష్టపడ్డాడు కొత్త నిబంధన ఆధారంగా. సో దేవుని సంఘంతో, ఆ సంఘంలో యథార్థమైనటువంటి సభ్యుల్లో ఆయన నివసించడానికి, వారిని నడిపించడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభు తను తగ్గించుకొని నరావతారిగా భూమి మీద నివసించడానికి ఇష్టపడ్డాడు, అలాగే పరిశుద్ధాత్మ తను తగ్గించుకొని మన హృదయాల్లో ఉండి మనల్ని నడిపించడానికి ఇష్టపడ్డాడు. కానీ అదే మన ఆత్మ కాదు. మనము ఉనికి కలిగి ఉండడానికి, మనము ఈ భూమి మీద జీవులము అవ్వటానికి ఏ ఆత్మ అయితే అవసరమైందో అది దేవుడు నరులకు అమర్చే ప్రక్రియ గురించి ఆదాము సృష్టి దగ్గర మాట్లాడతారు. ఓకే, సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్ బిట్వీన్ దీస్ టూ స్పిరిట్స్. సో ఈ రెండు విధాలైనటువంటి ఆత్మలు ఏవైనా జంతువుల్లో ఉండే అవకాశం ఉందా అంటే లేదు. ప్రసంగి గ్రంథంలో చెప్పబడినటువంటిది వాటి ప్రాణాన్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి విషయం. వాటిలో ప్రత్యేకంగా ఇంకొక ఆత్మ ఉంది,
నరుల్లో ఉన్నట్టుగా ఉంది, లేకపోతే పరిశుద్ధాత్మ వాళ్ళలో వాటిలో కూడా ఉన్నాడు అని అవకాశం. ఎస్ ఎస్ తర్వాత వెరోనికా అని అడిగినటువంటి ప్రశ్న, బ్రదర్ కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ యాక్ట్స్ 19:1-6 కాంటెక్స్ట్? అపోస్తల కార్యాల గ్రంథం 19వ అధ్యాయం మొదటి 6 వచనాల యొక్క సందర్భాన్ని వివరించగలరా అని అడుగుతున్నాను. యా, అక్కడ అన్యులైనటువంటి కొంతమంది విశ్వాసులు ఉన్నారు. ఈ అన్యులైనటువంటి విశ్వాసులు ఎవరు అని అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను బోధ చేత ప్రభావితం చేయబడి మారు మనసు అనేటటువంటి బాప్తిస్మం ఉంది, దాన్ని అంగీకరించాలన్నంత వరకు వాళ్ళకి అవగాహన ఉండి వాళ్ళు బాప్తిస్మం తీసుకున్నారు ఆ విధంగా. అయితే వారికి బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క సంపూర్ణ బోధ కూడా అవగాహన ఉన్నట్టుగా అనిపించదు ఆ వాక్య భాగం మనం చదివినప్పుడు. ఎందుకంటే పరిశుధాత్మ గురించినటువంటి ప్రస్తావన కొత్త నిబంధనలో మొదటిసారి యోహాన్ ద్వారానే జరిగినట్టుగా మనం చూస్తా ఉన్నాం. బాప్తిస్మం ఇచ్చే యోహానే, నేను మీకు నీటి ద్వారా బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, అతను పరిశుధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇస్తాడు అన్నటువంటి మాట ఆయనే చెప్పడం జరిగింది. కాబట్టి పరిశుధాత్మ బాప్తిస్మము లేదా పరిశుధాత్మ ద్వారా మనం నింపబడము లేదా పరిశుధాత్మ మానవులకు అనుగ్రహించబడము అన్నటువంటి బోధ బాప్తిస్మం ఇచ్చే యోహాను బోధలో చాలా స్పష్టంగా ఉన్నటువంటి ఒక అంశం. అది కూడా వాళ్ళకి తెలీదు. సో చాలా అసంపూర్ణమైనటువంటి అవగాహనలో ఉన్నారు. కాకపోతే విశ్వాసం చూపించడానికి, తెలిసినంతలో విశ్వాసం చూపించడానికి వారు సమ్మతించారు. బాప్తిస్మానికి విధేయత చూపించి వారు అంతవరకు లోబడినట్టుగా కనిపిస్తా ఉంది. కానీ వారు యథార్థమైనటువంటి మనసు కలిగి ఉన్నారు. కాబట్టి దేవుడు పౌలు ద్వారా వారు మాట్లాడి సంపూర్ణ సువార్త అవగాహనలోకి రావడానికి దేవుడు ఆ ఏర్పాటు చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో వాళ్ళతో మాట్లాడినప్పుడు అసలు పరిశుధాత్మ అనే ఒక వ్యక్తి ఉన్నాడన్నటువంటి అవగాహన కూడా వారికి లేదు. అంటే రక్షణ అనుభవం గురించి కానీ మారు మనసు అనుభవం గురించి కానీ వారికి ఎలాంటి అవగాహన లేదు. కానీ దేవుడు నేర్పించినటువంటి భక్తిని అంగీకరించాలన్నటువంటి మనసు, హృదయం మాత్రం వారికి ఉంది. అంటే రక్షణ పొందక ముందు కొర్నేలి ఏ స్థితిలో ఉన్నాడు, లేకపోతే రక్షణ పొందక ముందు లూదియా అనేటటువంటి స్త్రీ ఏ స్థితిలో ఉందో, అలాంటి పరిస్థితిలో వీళ్ళు కూడా బహుశా ఉన్నారు. కానీ పౌలు చేత సంపూర్ణమైనటువంటి సువార్త అవగాహనలోకి నడిపించబడిన తర్వాత ఇప్పుడు సువార్త సంబంధమైనటువంటి బాప్తిస్మానికి వాళ్ళు సంపూర్ణంగా సిద్ధం. కాబట్టి వారికి మళ్ళీ బాప్తిస్మం ఆ సందర్భంలో మనం అర్థం చేసుకుంటాం. దట్ ఈస్ వాట్ వి అండర్స్టాండ్. దట్ ఈస్ ద జిస్ట్ ఆఫ్ వాట్ వి రీడింగ్. ఎస్ బ్రదర్. తర్వాత చక్రవర్తి పతిపాటి అనే అడిగినటువంటి ప్రశ్న, బ్రదర్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ కొలోషియన్స్ 1:15. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని వివరించగలరా? ఆయన అదృశ్య దేవుని స్వరూపే సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అనే మాట ఉంది. సో సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అన్నటువంటి మాట దగ్గర సాధారణంగా వివాదం. ఆది సంభూతుడు అంటే మొదట సృష్టించబడినటువంటి వాడు లేదా మొదట పుట్టినవాడు అన్నటువంటి భావంలో దాన్ని వివరించే ప్రయత్నం చేశారు కాదు. అంటే ద ఫస్ట్ బోర్న్ ఆఫ్ ఎవ్రీ క్రీచర్, ద ఫస్ట్ బోర్న్ అని ఉంది. కాబట్టి ఆయన మొదట పుట్టినవాడు అంటే ఆయన కూడా కలగజేయబడినటువంటి వాడే మిగతా సృష్టం అంతటిలాగా. కాకపోతే మిగతావి సృష్టించబడే కంటే ముందు ఆయన మొదట సృష్టించబడ్డాడు అన్నటువంటి భావంలో దాన్ని చాలా మంది తీసుకున్నారు. కానీ గ్రీక్ లో ఉన్నటువంటి ప్రోటోటోకాస్ అనేటటువంటి పదానికి సరైనటువంటి అనువాదము ఫస్ట్ బార్న్ అని కాకుండా ఫస్ట్ కాజ్ ఆఫ్ ఆల్ థింగ్స్, అంటే ఆయన సృష్టికి ప్రథమ హేతు అయి ఉన్నాడు అన్నటువంటి భావంలో దాన్ని అర్థం చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఆ ఇంటర్ప్రిటేషన్ మిగతా లేఖనాలతో కూడా సంపూర్ణంగా పొసుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా మనం చూడగలుగుతాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు అన్నిటికీ ప్రథమ హేతు అయి ఉన్నాడు. సమస్తము ఆయన మూలముగా కలిగి ఉన్నవేవి ఆయన లేకుండా కలగలేదు అన్నటువంటి మాట. సో హీఈస్ ద కాజ్ ఆఫ్ ఆల్ థింగ్స్ త్రూ హూమ్ గాడ్ క్రియేటెడ్ ఆల్ థింగ్స్. అండ్ సో ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణంగా సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయన ఎవరి చేత సృష్టింపబడినటువంటి వాడు కాదు. ఆయనలో జీవం ఉండెను అన్నటువంటి మాట చెప్పబడింది. ఆయనకు జీవం ఇవ్వబడెను కాదు, ఆయనలో జీవం ఉండేను. హీ హ్యాడ్ లైఫ్ ఇన్ హిమ్సెల్ఫ్. సో హీ వాజ్ నాట్ క్రియేటెడ్. ఆయన సృష్టింపబడినటువంటి వ్యక్తి కాదు. సో ప్రోటోటోకాస్ అనే దానికి ప్రథమ హేతు అన్నటువంటి భావన ఉంది తప్ప ఆయన మొదట పుట్టినవాడు లేదా మొదట సృష్టింపబడిన వాడు అన్నటువంటి భావంలో చెప్పబడినటువంటి మాట కాదు. ఎస్ బ్రదర్. జీవన్ జమి అనే అడిగించి ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం జీవవాయు ఊదగా అని రాయబడి ఉన్నది కదా, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
అంటే ఆ, దేవుడు ఒక ఆ, మట్టితో ఒక రూపాన్ని నిర్మించి ఆ మట్టితో నిర్మించినటువంటి ఆ రూపంలోనికి జీవవాయువు ప్రవేశపెట్టాడు. లేకపోతే ఆ ఆత్మను మానవుడికి ఉండాల్సినటువంటి ఆ మానవుడు జీవాత్మ అవ్వడానికి అవసరమైనటువంటి ఆ ఆత్మను మానవుల్లోనికి ప్రవేశపెట్టాడు. దాన్ని ఊదడం, మానవుల్లోనికి ఊదడం అని ఆ చెప్పబడింది. కాబట్టి లిటరలీ అట్లాగే దేవుడు మానవుల్లోనికి ఆ ఆత్మను ఊదడం చేశాడు అని అర్థం చేసుకోవచ్చు. అందులో కన్ఫ్యూజన్ ఏమీ లేదు, ఇబ్బంది ఏమీ లేదు. ఇట్స్ జస్ట్ టాకింగ్ అబౌట్ ద వే ఇన్ విచ్ గాడ్ క్రియేటెడ్ మ్యాన్. తన చేతుల ద్వారా ఒక రూపాన్ని నిర్మించాడు. ఆ రూపంలో అది ఒక జీవం కలిగినటువంటి వ్యక్తిగా మారడానికి అవసరమైనటువంటి జీవవాయువుని ఊదాడు. ఎస్ ఎస్. సో ఇంతటితోటి మనము లైవ్ చాట్ లో ఉన్న ప్రశ్నలు కూడా ముగించుకున్నాం కనుక కొన్ని క్లుప్తమైన ప్రకటనలతోటి మనము ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి వారం నేను జ్ఞాపకం చేస్తున్న విధంగానే ఈ వారం కూడా కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. మొదటిగా హితబోధ కేవలం ఈ ప్రశ్నోత్తరాల లైవ్ కార్యక్రమాన్ని మాత్రమే కాకుండా ఇంకా తెలుగు క్రైస్తవ సాహిత్యాన్ని క్రైస్తవులకి, తెలుగు క్రైస్తవ ప్రజలకు అందించడం కొరకు కృషి చేస్తుంది. అది రకరకాల విధాలుగా, చాలా విధాలుగా మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. అనేక వనరులు పుస్తకాల రూపంలోనూ, వ్యాసాల రూపంలోనూ, ఆడియో వీడియో ప్రసంగాల రూపంలోనూ, కామెంటరీల రూపంలోనూ మీకు అందుబాటులోకి తీసుకురావడానికి ఈ పరిచర్య పనిచేస్తుంది. సో ఆ వనరులన్నీ మీకు 3 విధాలుగా అందుబాటులో ఉంచడం జరిగింది. ఒకటి హితబోధ వెబ్సైట్ ద్వారా. మీరు గూగుల్లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ వెబ్సైట్ కనిపిస్తుంది. దయచేసి వీక్షకులంతా ఒకసారి హితబోధ వెబ్సైట్ ని విజిట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే హితబోధ యాప్, వెబ్సైట్ లో వనరులు, రీసోర్సెస్ దాదాపుగా యాప్ లో కూడా అందుబాటులో ఉన్నాయి. సో ప్లే స్టోర్ లో, గూగుల్ ప్లే స్టోర్ లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యాప్ కనిపిస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే హితబోధ యూట్యూబ్ ఛానల్, యూట్యూబ్ సర్చ్ బాక్స్ లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమం గురించి, ఈ వనరులన్నిటి గురించి, ఈ పరిచర్య గురించి మీరు వ్యక్తిగతంగా ప్రయోజనం పొందడము మాత్రమే కాకుండా మీకు తెలిసిన మీ పరిచయస్తులకి, మీ మిత్రులకి, క్రైస్తవ మిత్రులకి, సంఘ సభ్యులకు, తోటి విశ్వాసులకు వారికి కూడా పరిచయం చేయడం ద్వారా వారు కూడా ఆశీర్వదించబడడానికి ఆశీర్వదించబడినట్లు సహకరించాలని, ఆ రీతిన మాకు మీ కంట్రిబ్యూషన్ మీరు అందించాలని, అలాగే మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా ఈ పరిచర్య గురించి జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాము. క్రిస్టియన్ రెస్పాన్స్, క్రైస్తవ స్పందన అనే ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం సాయంత్రం 8 గంటలకు ప్రసారం అవుతుంది. తిరిగి మరలా వచ్చే మంగళవారం సాయంత్రం 8 గంటలకు కలుసుకున్నాం. అంతవరకు సెలవు.